ఓకే. ఫామ్ లో ఏ డేటా ఎంటర్ చేసినా డేటా ఎంటర్ చేస్తేనేమో బటన్ ఎనేబుల్ అవ్వ ఉండాలి. ఫామ్ లో డేటా ఓకే. ఎంటర్ చేయకపోతే బటన్ డిజేబుల్ లో ఉండాలి, ఏ ఒక్క ఫీల్డ్ ఎంటర్ చేయకపోయినా. సో ఓకే. ఆ పర్పస్ కి ఏం చేస్తున్నాం, ఫామ్ ట్యాగ్స్ మనకి క్లాసెస్ ఉంటాయి కదా, ఎన్జీ పిస్టన్, ఎన్జీ వ్యాలిడ్, ఎన్జీ ఇన్వాలిడ్, ఓకే. స్ట్రక్చర్డ్ ఎన్జీ బేస్డ్ ఆన్ ఎన్జీ ఇన్వాలిడ్ క్లాస్ మనం దాన్ని డిజేబుల్ ఎనేబుల్ చేస్తాం ఫామ్. సో ఇప్పుడు ఏంటంటే ఓకే. మనం ఆ డిజేబుల్ ని ప్రాపర్టీ బైండింగ్ యూజ్ చేసి అప్లై చేయాలన్నమాట. ఒకసారి నీకు చాట్ లో చూడు, నేను చాట్ లో పంపించాను డిజేబుల్డ్ ఈక్వల్ టు నేమ్ ఇన్వాలిడ్ అని. సో ఇక్కడ ఏంటంటే ఫామ్ కూడా ఒక రిఫరెన్స్ వేరియబుల్ తీసుకోవాలి. సో ఫస్ట్ ఫామ్ రిఫరెన్స్ వేరియబుల్ తీసుకో, కోడ్ లోకి వెళ్ళి ఇది ఓకే. సో ఇది ఎక్కడ పేస్ట్ చేయాలి? పైకి వెళ్ళండి, అది పేస్ట్ చేయొచ్చు, జస్ట్ అట్లా కాపీ చేసుకోండి. టాప్కి వెళ్ళండి, ఫామ్ ట్యాగ్ ఎక్కడ స్టార్ట్ అయింది చూడండి, ఫామ్ ట్యాగ్ లైన్ నెంబర్ 15. ఫామ్ ట్యాగ్ కి లోపల రిఫరెన్స్ వేరియబుల్ తీసుకోండి, అంటే స్టార్ యాష్ తీసుకుంటావు కదా నువ్వు, రిఫరెన్స్ వేరియబుల్ ఈమెయిల్ కలా తీసుకున్నావు కదా, హ్యాష్ హ్యాష్ రాయండి మై ఫామ్. ఇది ఒక వేరియబుల్, అంటే ఈ రిఫరెన్స్ వేరియబుల్ తో మనం ఐడెంటిఫై చేస్తున్నట్టు, ఈక్వల్ టు విత్ ఇన్ ద డబుల్ కోట్స్ లో ఎన్జీ ఫార్మ్స్ అని రాయాలి. ఎన్జీ టైప్ చేయ, హైలైట్ అవుతుంది. ఎన్జీ ఫామ్ క్యాపిటల్ ఎఫ్ పెట్టండి, ఫామ్ ఎన్జీ ఫామ్. హైలైట్ అవ్వలేదు కదా. ఎన్జీ ఫామ్ ఎఫ్ఓఆర్ఎం, హైలైట్ అవ్వకపోతే మీరు రాసేసండి ఎన్జీ ఎఫ్ఓఆర్ఎం. ఓకే. ఇప్పుడు ఈ మై ఫామ్ ఉంది కదా, దాంతో ఈ అవును. ఫామ్ హైలైట్ చేసుకోవచ్చు అనమాట మనం. ఓకే. కిందకి రండి, బటన్ దగ్గరికి రండి. సో ఇది ఎన్జీ ఫామ్ యూజ్ చేసుకోవాలి కదా. ఎన్జీ ఫామ్ కాదు, మై ఫామ్ తో. అదే మై ఫామ్ తో. మై ఫామ్ తో ఎట్లయితే నువ్వు ఇన్పుట్ ట్యాగ్ కి ఎన్జీ మోడల్ రాసావు చూడండి, మై ఎఫ్ నేమ్ ఈక్వల్ టు ఎన్జీ మోడల్ అని రాసావు కదా, అవును. అలానే ఇది ఫామ్ కి ఇలా రాయాలన్నమాట. కింద బటన్ దగ్గరకు వచ్చేసి డైరెక్ట్ గా డిజేబుల్ ఉంది కదా, అవును. డిజేబుల్ కి ప్రాపర్టీ బైండింగ్ ఇస్తే, ప్రాపర్టీ బైండింగ్ అంటే స్క్వేర్ బ్రాకెట్స్, ఇంటర్పోలేషన్ కాదు, అది ఇంటర్పోలేషన్ అంటాం. స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టాలి, అంటే బైండ్ చేస్తున్నాం కదా, దాన్ని కూడా డైనమిక్ చేస్తున్నాం కదా. ఈక్వల్ టు అది అట్రిబ్యూట్ కదా, అందుకని ఈక్వల్ టు డబుల్ కోట్స్ మై ఫామ్ అని తీసుకుంది వేరియబుల్ నేమ్, మై ఫామ్ డాట్ ఇన్వాలిడ్, అంటే విత్ యాష్ వితౌట్ యాష్? వితౌట్ యాష్. యాష్ రిప్రజెంట్ చేస్తున్నాం అంతే. ఇక్కడ రాసావు కదా నువ్వు పీటాగ్ 33 లైన్ లో రాసావు కదా, ఎన్జీ రాసి. ఈక్వల్ టు మై పాస్వర్డ్ డాట్ ఇన్వాలిడ్, అలానే మై ఫామ్ డాట్ ఇన్వాలిడ్. ఓకే. సేవస్ అవుట్పుట్ చూడండి ఒకసారి, చెక్ చేయ ఒకసారి అవుతుందా లేదా, బటన్ ఎనేబుల్ అవుతుందా డిజేబుల్ అవుతుందా అని. డేటా అన్ని ఎంటర్ చేయి, బటన్ ఎనేబుల్ అవ్వాలి. డేటా తీసేసి అలానే లాగిన్ ఫామ్ కూడా పెట్టు. సేమ్ దాన్ని కూడా మై ఫామ్ యూజ్ చేయాలా లేకపోతే మై వేరేది? ఫామ్ కాదు, వేరే తీసుకోవాలి, మై ఫామ్ వన్. మై ఫామ్ తీసుకుంటే దాని ఒక అప్పుడు అదే ఎనేబుల్ అవుతుంది, వేరేదనం మనకి ఎక్కడ ఏ వేరియబుల్స్ అనేవి మ్యాచ్ అవ్వకూడదు. ఓకే. దాని డిఫరెంట్ నేమ్ యూజ్ చేసి. సో ఫామ్ లో డైరెక్ట్ ఇక్కడ రాసాను బటన్ కి. ఫస్ట్ ఒక దాన్ని చెక్ చేస్తాను. మై లాగ్ డాట్ ఇన్వాలిడ్, సో క్యాపిటల్ కాదు, స్మాల్ గా. దీనికి కూడా నార్మల్ ఫస్ట్ లాగిన్ అని తీసుకున్నా. రాసే మై లాగిన్ ఈక్వల్ టు ఎన్జీ ఫామ్. సో అంటే ఎల్ క్యాపిటల్ కదా. చిన్నది పెడితే అది పెట్టు, మన ఇష్టం అది. ఓకే.
ఒకసారి కోడ్లోకి వెళ్ళు, ఎర్రర్ వచ్చింది. కోడ్లోకి వెళ్ళి చెప్తా. నేను అబ్జర్వ్ చేస్తాను కోడ్లోకి వెళ్ళి. ఇక్కడ డిజేబుల్ ఈక్వల్ టు లాగిన్ ఉంది కదా, లాగిన్ ప్లేస్ నువ్వు ఏం పెట్టాలి? మై లాగిన్ కదా. ఇక్కడ ఏంటి బటన్ 2 బటన్స్ ఉన్నాయి. కింద బటన్ ఎందుకు లేవు? ఒకటి అంటే డిజైన్ ఉన్నది, ఒకటి ఫర్గెట్ పాస్వర్డ్, ఒకటి ఫంక్షన్ తీసేసే ఉండకూడదు అలా సేమ్ బటన్ కి. దీనికి క్లిక్ ఫంక్షన్ అసలు క్లిక్ కూడా తీసేసే, మొత్తం తీసేసే. ఇక్కడ మై లాగిన్ పెట్టాలి. పైన ఏమి ఇచ్చా? పైకి వెళ్ళి మై లాగిన్ కదా, ఇది తీసుకోవాలి. ఇక్కడ ఎన్జీ ఫామ్ ఉండాలి. అదేంటిది డైరెక్టివ్ అనమాట, దాన్ని చేంజ్ చేయకూడదు మనం. డైరెక్టివ్ 48 లో మై లాగిన్ ఈక్వల్ టు లాగిన్ బి ఇచ్చావు కదా, అదే లైన్ నెంబర్ 48. ఓకే, ఎన్జీ ఫామ్ రాయాలి. అదేంటంటే డైరెక్టివ్ అనమాట. డైరెక్టివ్ ఎన్జీ ఫామ్ ద్వారానే మనం క్లాసెస్ అన్ని యాక్టివేట్ చేసుకుంటున్నాము. కింద చూడండి కావాలంటే కిందకి ఒకసారి ఇన్పుట్ 51 లో చూడు. 51 లో నువ్వు టైప్ ఈమెయిల్ ఐడి రాసావు కదా, లైన్ చూడండి కింద ఏం రాసావు? హ్యాష్ మై ఈమెయిల్ 1 ఈక్వల్ టు ఎన్జీ మోడల్ అని రాసావు కదా, దానిపైన అది హ్యాష్ మై ఈమెయిల్ 1 ఈక్వల్ టు ఎన్జీ మోడల్ పైన హ్యాష్ మై కర్సర్ ఉంది కదా, దానిపైన హ్యాష్ మై ఈమెయిల్ 1 ఈక్వల్ టు ఎన్జీ మోడల్. అక్కడ కాదు, లైన్ నెంబర్ 51 లోనే రిక్వైర్డ్ అట్రిబ్యూట్ ఉందా ఇన్పుట్ లాస్ట్ లో? ఓకే, దాని ముందు చూడు హ్యాష్ మై ఈమెయిల్ 1 ఈక్వల్ టు ఎన్జీ మోడల్ ఉందా? సో ఇప్పుడు ఈ హ్యాష్ మై ఈమెయిల్ 1 అనేది ఏం చేస్తుంది? ఈ ఇన్పుట్ ట్యాగ్ ని యాక్సెస్ చేసుకుంటుంది. సో ఇప్పుడు ఎన్జీ మోడల్ ఎందుకు చేంజ్ చేయలేదు నువ్వు? ముందేం రాసా? ఎన్జీ మోడల్ డైరెక్టివ్ తోనే నువ్వు ఆ వాల్యూ అట్రిబ్యూట్ లో డేటా ఉందో లేదో చెక్ చేసుకుంటున్నావు కదా. అందుకని ఇప్పుడు ఏం చేస్తావు? ఎన్జీ మోడల్ ని చేంజ్ చేయవు, నువ్వు డిఫరెన్స్ వేరియబుల్ ఒకటే చేంజ్ చేసుకుంటావు. అలాగే ఇక్కడ ఎన్జీ ఫామ్ ఉంది కదా మనం యూజ్ చేస్తున్నాము, లైన్ కి రా. హ్యాష్ మై లాగిన్ ఈక్వల్ టు డబుల్ కోర్స్ ఎన్జీ ఫామ్ రాయాలి. ఎన్జీ ఫామ్ ద్వారానే మనం ఈ ఫామ్ లో ఉన్న డేటా అంతా యాక్సెస్ చేసుకుంటాము. ఏం రాయకూడదు, ఎన్జీ ఫామ్ అనే రాయాలి కంపల్సరీ. ఓకేనా? ఎన్ని ఉన్నా కూడా ఎన్జీ ఫామ్ అనే రాయాలి. ఎన్జీ క్యాపిటల్ ఎఫ్. ఓకే, సో ఇదే అక్కడ పేస్ట్ చేయనా? అది కాదు, నువ్వు రిఫరెన్స్ వేరియబుల్ తో గెట్ చేసుకోవాలి. మై లాగిన్ అనే రిఫరెన్స్ వేరియబుల్ తో డేటా గెట్ చేసుకోవాలి. మై లాగిన్ తీసుకో, దాంతో డిజేబుల్ దగ్గర మై లాగిన్ డాట్ ఇన్వాలిడ్ అని రాయాలి. అక్కడ దాంతో యూజ్ చేసుకోవాలి. ఓకేనా? ఓకే, ఇక్కడ చూడు టైప్ సబ్మిట్ దగ్గర క్లోజ్ అవ్వలేదు నీకు. టైప్ సబ్మిట్ దగ్గర డబుల్ కోట్స్ క్లోజ్ అవ్వలేదు. ఫర్గెట్ పాస్వర్డ్ ముందు టైప్ సబ్మిట్ ఉంది కదా అక్కడ. ఇప్పుడు చూడు ఎర్రర్ పోతుంది. బట్ డేటా ఎంటర్ చేయి, బటన్ ఎనేబుల్ అవ్వాలి. ఇక్కడ చూడు నీకు ఇందులో చూడు ఎన్ని వార్నింగ్స్ వచ్చాయో కింద కన్సోల్లో ఎల్లో కలర్ లో వార్నింగ్స్ కనిపిస్తున్నాయా? ఓకే, యూజింగ్ డిఫాల్ట్. నువ్వు ఐడీస్ అనేది చూడు, ఐడి పాస్వర్డ్ పీడబ్ల్యూడి ఐడి పాస్వర్డ్ మార్చు, పీడబ్ల్యూ1 అని ఐడీస్ కూడా మార్చు. ఐడీస్ మ్యాచ్ అయితే నీకు అలా వస్తుంది. ఓకే, సో అంటే ఇప్పుడు మనము నేను 1 అని పెట్టుకున్నాం కదా, ఓకే ఐడి కూడా చేంజ్ చేయాలి. లేదా ఐడిని తీసేయి, లేకపోతే ఐడి కన్నా 1 అని పెట్టు. సేమ్ ఐడీస్ ఉన్న ఇన్పుట్ ట్యాక్స్ కన్నా చెప్తుంది, వార్నింగ్ ఇస్తుంది మనకి అంతే. ఇంకా ఇన్పుట్ ఎలిమెంట్ షుడ్ హ్యావ్ an auto complete attribute register current password. చేంజ్ చేస్తాం కదా, చేంజ్ చేయడం వల్ల పైన రెండు పోయినాయి, మొత్తం 4 ఉండాలి ఇంతకు ముందు. ఇప్పుడు 2 పోయినాయి చూడు చేంజ్ చేయడం వల్ల. ఓకే, అంటే ఇంకో రాంగ్ చేంజ్ చేయడం కదా, చేంజ్ చేయడం వల్ల పోయింది. ఓకే, ఎర్రర్ పోయినట్టే కదా.
ఎర్రర్ ఏం కాదు, జస్ట్ వార్నింగ్ అంతే. సో చూడు ఇప్పుడు డేటా వచ్చింది కదా, కన్సోల్ చూసి చెక్ చేసుకో. నువ్వు కన్సోల్ రాయలేదు కదా దానికి మై ఫంక్షన్ అని చెప్పేసి, కన్సోలర్ ఏం రాయలేదు కదా, కన్సోలర్ రాయి. ఓకే టీఎస్ కాంపోనెంట్ లో మై ఫంక్షన్ కాల్ చేయలేదు కదా. ఓకే. సో దీన్ని మై ఫంక్షన్ కాపీ చేసుకొని టీఎస్ కాంపోనెంట్ కి వెళ్ళి పేస్ట్ చేసి దీని కింద చేసేదా? దానికి అది 30 తర్వాత రాయాలి. అది బ్రేస్ చూడు, బ్రేస్ పైదా ఉంది కదా. సంథింగ్ ఎర్రర్ వస్తుంది. రాయి ఇంకా, నువ్వు రాస్తుంటే ఎర్రర్ పోతుంది. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ దిస్ డాట్ మైలాగే కదా, మైలాగ్ పైన చూసుకో ఒకసారి, నువ్వు రాయి, మాకు ఏదో ఓన్ గా రాయకూడదు, పైన చూసుకోవాలి, ఎర్రర్స్ వస్తాయి. మనం రాసే దీనికే కదా. ఇక్కడ మైలాగ్ అక్కడ చూసుకో, టీఎస్ కాంపోనెంట్ లోనే టాప్ లో చూసుకో. పైన మైలాగ్ 14th లైన్ లో ఉంది కదా, మైలాగ్ డాట్ ఈమెయిల్ 1, మైలాగ్ డాట్ పాస్వర్డ్ 1, ఇక్కడ చూసుకొని కాపీ పేస్ట్ చేసుకో. ఏదైనా బ్యాక్గ్రౌండ్ వాయిస్ వినిపిస్తుందా మీకు? ఏమన్నా డిస్టర్బెన్స్ ఏమన్నా ఉందా? ఏం లేదు. డిస్టర్బెన్స్ వస్తే చెప్పండి, సరేనా? ఓకే. లేదులేమ్మా. పాస్వర్డ్ 1 అని పెట్టండి అక్కడ. ఇక్కడ నాకు పాస్వర్డ్ మళ్ళీ నల్ల వస్తుంది. ఏది కన్సోల్ పాస్వర్డ్ ఎందుకు వస్తుంది? సో చూపించు, దానికి మనం డేటా సరిగ్గా గెట్ చేయట్లేదు, ఐడి మ్యాచ్ అవ్వలేదు. మై పాస్ ఎన్జీ మోడల్ మై పాస్వర్డ్ 1, మై లాగ్ పాస్వర్డ్ 1 కదా, 1 పెట్టావా? పెట్టా. ఓకే, అక్కడికి వెళ్ళి ఒకసారి మళ్ళీ చెక్ చేస్తాను. చెక్ చేయి, టీఎస్ కాంపోనెంట్ లో ఏదైనా మిస్టేక్ ఉంటే చూడొచ్చు. అంత నేమ్ వద్దు, షార్ట్ కట్ లేదండి అందులో. ఓకే, ఇప్పుడు మనం ఫర్గెట్ పాస్వర్డ్ కూడా సపరేట్ ఫంక్షన్ తీసుకున్నా, క్లిక్ ఫంక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు అవసరం లేదు, ఫర్గెట్ ఇప్పుడు ఏం చేయొద్దులే, మళ్ళీ అది ఫర్గెట్ పాస్వర్డ్ చాలా వర్క్ ఉంటుంది, జస్ట్ వదిలేసి. ఇప్పుడు ఏంటంటే వాలిడేషన్ చేసావు కదా, వాలిడేషన్ చేసాక మనం ఏం చేస్తాం, నార్మల్ గా డేటా సబ్మిట్ చేస్తాము. ఆ డేటా వెళ్ళి డేటాబేస్ లో స్టోర్ అవ్వాలి కదా. మన డేటాబేస్ లో డేటా స్టోర్ అయిందో లేదో మనకు తెలియాలి కదా. మనం డేటాను పంపించినప్పుడు మనకి ఏం లాగిన్ సక్సెస్ఫుల్లా, ఇన్వాలిడా అలా రావాలి కదా, రిజిస్ట్రేషన్ కానీ లాగిన్ కానీ ఏదో ఒకటి. సో మనం ఇప్పుడు అది చేద్దాము. సో ఇప్పుడు ఏంటంటే ఎజాక్స్ కాన్సెప్ట్ చెప్తాను ఫస్ట్. సో ఇక్కడ మనం ఎజాక్స్ కాన్సెప్ట్ చేసే ముందు ఇక్కడ ఏం చేయాలంటే ఫార్మాట్ లోని డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి తీసుకోవడమే కదా. పంపిస్తాం కదా, ఒకసారి జేఎస్ ఎజాక్స్ ఓపెన్ చేసి చెప్తాను. validate Ajax.
సో చూడు, ఇక్కడ మనం ఫామ్ పెట్టాము, డిజైన్ పెట్టినాక కిందకి ఎజాక్స్ ఉందా ఇక్కడ ఫస్ట్ వాలిడేషన్ అయిపోయింది. వాలిడేషన్ అయిపోయినాక ఫంక్షన్స్ ఇచ్చేగానే ఫంక్షన్ లోకి కిందకి రా. ఆఫ్టర్ డన్నింగ్ ద వాలిడేషన్ మనం ఎల్స్ లో రాస్తాం. ఎల్స్ లో ఏం చేస్తాం, హెచ్టిపి రిక్వెస్ట్ మన డేటా అంతా ముందు ఆబ్జెక్ట్ ఫామ్ ఎట్లా పెట్టుకున్నాం, లైన్ నెంబర్ 80 చూడు. ఆబ్జెక్ట్ తీసుకుని ఆబ్జెక్ట్ లో ఎందుకు పెట్టుకున్నాం, వాళ్ళు ఇచ్చిన ఫార్మాట్ మనల్ని ఆబ్జెక్ట్ లో అడిగారు కదా అప్పుడు మనల్ని. సో అందుకని అది ఆబ్జెక్ట్ ఫార్మాట్ లో స్టోర్ చేస్తున్నాం మన దగ్గర ఉన్న డేటా. బట్ అది ఆబ్జెక్ట్ కాదు, స్ట్రింగ్ ఫైవ్ ఆబ్జెక్ట్ కాబట్టి దాన్ని స్ట్రింగ్ ఫైవ్ కన్వర్ట్ చేశాను 81 లో. తర్వాత 83 నుంచి ఏం చేశాను, ఇక్కడ మనకి 2 మెథడ్స్ ఉంటాయి, పోస్ట్ మెథడ్ అండ్ గెట్ మెథడ్. ఓకే, 2 టైప్స్ ఆఫ్ రిక్వెస్ట్ ఉంటాయి మనకి, పోస్ట్ అండ్ గెట్. పోస్ట్ మెథడ్ ఇప్పుడు ఎందుకు యూస్ చేస్తామంటే టు సెండ్ ద డేటా టు సర్వర్. మనం ఏదైనా డేటాని సర్వర్ కి సెండ్ చేయాలంటే వి యూస్ పోస్ట్ మెథడ్. ఓకే, మనకి అది కాకుండా డేటా గెట్ చేసుకుంటున్నామంటే గెట్ మెథడ్ యూస్ చేయాలి. ఇఫ్ ఆర్ గెటింగ్ ఎనీ డేటా ఫ్రమ్ ద సర్వర్ యూ హ్యావ్ టు యూస్ గెట్ మెథడ్. ఇప్పుడు పోస్ట్ మెథడ్ ఏంటంటే ఇలా వాలిడేషన్స్ కి అలాంటి వాటికి యూస్ చేస్తా. గెట్ మెథడ్ అంటే ఏంటంటే జస్ట్ ఏదన్నా మనం ఆల్రెడీ చూపించాను కార్డ్ ప్రొడక్ట్స్ డిస్ప్లే చేసాం కదా, అలాంటి వాటికి మనం గెట్ మెథడ్ యూస్ చేయాలి. ఏదైనా డిస్ప్లే చేయాలి, నాకు డేటా బేస్ నుంచి వస్తుంది, అది డిస్ప్లే చేయాలంటే మనం గెట్ మెథడ్ యూస్ చేయాలి. లేదు నేను ఇక్కడ నుంచి డేటా పంపిస్తున్నాను సర్వర్ కి, చెక్ చేసుకోవాలి లేదా అది స్టోర్ చేసుకోవాలి, అలాంటప్పుడు మనం పోస్ట్ మెథడ్ యూస్ చేస్తాం. అదే నేను సర్చ్ కూడా చెప్పాను, గుర్తుందా? సర్చ్ చెప్పినప్పుడు కూడా నేను గెట్ మెథడ్ వాడాను సర్చ్ కి. అవును, మెడిసిన్స్ యూస్ చేసుకుని అదేం చేస్తుందంటే నేను పంపించిన దాంట్లో సెర్చ్ చేసుకొని నాకు మళ్ళీ డేటా నాకు ఇవ్వాలి కదా. నేను పంపిస్తాను దానికి ఒక వాల్యూ ఇస్తాను దానికి, నేను పంపిస్తున్నా అంటే అది పోస్ట్ మెథడ్ అవుతుంది కదా. ఫస్ట్ థింగ్ నేను డేటా పంపిస్తే పోస్ట్ మెథడ్ అవుతుంది. బట్ నాకు అదేమో వాళ్ళు మళ్ళీ డేటా రిటర్న్ బ్యాక్ ఇస్తుంది కదా. ఏమవుతుందంటే నేను దాన్ని గెట్ మెథడ్ లోనే పంపించాను అనమాట. ఆ గెట్ మెథడ్ లో కూడా మనం డేటాని పంపించవచ్చు. అదేంటంటే క్వైరీ పెరామ్స్ ద్వారా పంపించాలి. అది నేను లాస్ట్ లో చెప్తాను మీకు పెరామ్స్ ఎలా చేయాలి అనేది. నెక్స్ట్ ఇక్కడ నేను డేటాని పోస్ట్ మెథడ్ లో సెండ్ చేస్తున్నాను. అంటే ఎజాక్స్ కాన్సెప్ట్ ఏం చేస్తాను, మెథడ్ నేమ్ ఇంపార్టెంట్ అండ్ యూఆర్ఎల్. నువ్వు ఏదైతే యూఆర్ఎల్ పంపిస్తున్నావో, ఏ మెథడ్ యూస్ చేస్తున్నాం, ఏ యూఆర్ఎల్ యూస్ చేస్తున్నాం, డేటా ఎలా పంపిస్తున్నాం. డేటానేమో నాకు ఓబీజే ఉంది ఇక్కడ, అంటే ఓబీజీ మై చేస్తాను అనే డేటాని నేను ఈ పోస్ట్ మెథడ్ ద్వారా సైన్ అప్ యూజర్ అనే ఇవ్వాలి సెండ్ చేస్తున్నా కదా. అక్కడ దానికి అది సెండ్ అయినాక హెచ్టిపి ఆల్రెడీ స్టేట్ చేంజ్ చేసుకొని నాకు ఈ డేటా అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, ఇది నార్మల్ గా ఎజాక్స్ కాన్సెప్ట్. ఇలా వాలిడేషన్ ఇలా చేశాను. అదే ఎజాక్స్ నేను మన దాంట్లో యాంగులర్ లో ఎలా చేస్తాను. ఓకేనా, ఇక్కడ ఏంటి మనం ఏం చేయాలి, హెచ్టిపి క్లయింట్ తో వర్క్ చేయాలి కదా. ఎగ్జాంపుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేయాలంటే ఎగ్జాంపుల్ హెచ్టిపి రిక్వెస్ట్ క్రియేట్ చేయాలి కదా. మెథడ్ ఇది, మెథడ్ ని మనం క్రియేట్ చేయాలని మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట. ఒకసారి యాంగులర్కి వెళ్ళి చెప్తాను, విజువల్ స్టూడియో కోడ్కి వెళ్ళి. సో ఫస్ట్ మనం app.module.ts ఓపెన్ చేయి. ఎనీ మాడ్యూల్ అయినా మనం app.module.ts లోనే క్రియేట్ చేయాలి. ఏ డిపెండెన్సీ చేస్తున్నా కూడా app.module.ts లోని మనం ఇంపోర్ట్ చేయాలి. ఫస్ట్ దాన్ని యాప్ లో ఉంటుంది, యాప్ అనే ఫోల్డర్ని ఇంపోర్ట్ తీసుకో. సో యాప్ లోకి వెళ్ళి పైన ఇంపోర్ట్స్ ఉంది కదా, లైన్ నెంబర్ 3 లో నిన్న ఎన్జీ ఫార్మ్స్ ఇంపోర్ట్ చేసావు కదా. నువ్వు ఫార్మ్ మాడ్యూల్ తో వర్క్ చేస్తున్నావు అని చెప్పేసి నిన్న నువ్వు ఎన్జీ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసావు. ఒకసారి చూసుకో లైన్ నెంబర్ 3 లో ఫార్మ్ మాడ్యూల్ తీసుకుని నిన్న ఫార్మ్ మాడ్యూల్ తో వర్క్ చేస్తున్నావు అని ఫార్మ్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసావు. అలానే ఈ రోజు హెచ్టిపి క్లయింట్ తో వర్క్ చేస్తున్నావు కాబట్టి హెచ్టిపి క్లయింట్ మాడ్యూల్ కూడా ఇంపోర్ట్ చేయాలి. ఓకేనా, లైన్ నెంబర్ 3 తర్వాత ఎంటర్ టైప్ చేయి. లైన్ నెంబర్ 3 తర్వాతనా ఇంపోర్ట్. మీరు ఎప్పుడైనా ఇంపోర్ట్ రాస్తున్నప్పుడు తర్వాత స్పేస్ ఇచ్చి బ్రాకెట్స్ ఓపెన్ అండ్ క్లోజ్ రాయి. స్పేస్ తీసి తర్వాత బ్రాకెట్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేయి. స్పేస్ ఇవ్వు, బ్రాకెట్స్ ఓపెన్ క్లోజ్. తర్వాత బయటకు వచ్చి ఫామ్ రాయాలి. మిడిల్లో ముందు రాయకూడదు, లాస్ట్ లో రాయాలి. ఫ్రమ్ ఎందుకంటే హైలైట్ అవుతుంది. స్పేస్ ఇచ్చి సింగిల్ కోట్ స్టార్ట్ చేయి. ఫ్రమ్ స్పెల్లింగ్ తప్పు, స్పేస్ ఇచ్చి సింగిల్ కోట్ స్టార్ట్ చేయి. @ యాంగులర్ //కామన్ // అంటే ఐఫోన్ పెట్టావు, స్లాష్ నాట్ వినిపించింది. క్లాస్ కాదు, /SL ఫైల్ పెట్టావు కదా ఫార్మ్స్ కి. నేను అదే పెట్టాను కదా. నువ్వు ఐఫోన్ పెట్టావు స్టార్టింగ్. లేదు ఇదే పెట్టినా. మళ్ళీ మీరు ఒకసారి క్లాష్ ఏదో అన్నారు. కంట్రోల్ Z కొట్టు.
కంట్రోల్ జెడ్ కొట్టు. ఓకే ఓకే ఇక్కడ చూడు ఐఫోన్ ఉంది, యాంగులర్ స్లాష్ పెట్టాలి మీరు. కామన్ కామన్ వచ్చింది చూడండి కింద, కామన్ స్లాష్ హెచ్టిపిపి రాయండి. ఫోల్డర్ ఫోల్డర్ కిందది కాదు, కిందది ఫోల్డర్ కామ లాస్ట్ సెమీకోలన్ పెట్టండి. ఇక్కడ నుంచి మనం హెచ్టిపి క్లయింట్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకోవాలి సార్. మిడిల్లో రాయండి హెచ్టిపి, హైలైట్ అవుతుంది చూడండి, హెచ్టిపి క్లయింట్ మాడ్యూల్, క్లయింట్ మాడ్యూల్ ఫోర్త్ వన్, ఓకే జేసన్ మోడ్యూలా ఫోర్త్ వన్ దాని కిందది క్లయింట్ మాడ్యూల్. ఓకే ఆ క్లయింట్ మాడ్యూల్ కాపీ చేసుకొని కింద ఇంపోర్ట్స్ లో చేయి, ఇంపోర్ట్స్ లో రాయి. ఇంపోర్ట్స్ లోనా ఇలా ఇంపోర్ట్ చేసుకోవాలి సరేనా. హెచ్టిపి డైరెక్ట్గా మనం ఏంటంటే ఇప్పుడు మన ఎజాక్స్ కాన్సెప్ట్ ఇక్కడ మనం యూజ్ చేయాలంటే ఫస్ట్ ఇది ఇంపోర్ట్ చేయాలన్నమాట. ఇక్కడ ఎజాక్స్ కాన్సెప్ట్ అనం దాన్ని జస్ట్ హెచ్టిపి క్లయింట్ మాడ్యూల్ దాన్ని సర్వీసెస్ అంటాం వీటిని. ఓకే సో ఇక్కడ ఎప్పుడైనా మనం సర్వీసెస్ తో వర్క్ చేయాలంటే ఇలా ముందు మనం వాటిని ఇంపోర్ట్ చేయాలన్నమాట. హెచ్టిపి క్లయింట్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు ఏ పేజ్ అయితే నువ్వు సర్వీసెస్ యూజ్ చేస్తున్నావు అంటే సర్వీసెస్ సైన్ ఇన్ కాంపోనెంట్ డాట్ టీఎస్ లోనే కదా నువ్వు రాయాల్సింది ఎజాక్స్ కాన్సెప్ట్. సో అక్కడికి వెళ్ళు సైన్ ఇన్ కాంపోనెంట్ డాట్ టీఎస్. ఈ పేజ్ లో స్టార్టింగ్ లో మళ్ళీ హెచ్టిపి క్లయింట్ ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ ఇంపోర్ట్ స్పేస్ ఇచ్చి బ్రాకెట్స్ ఓపెన్. ఇందాక సేమ్ అలానే రాయి. నాకు ఎలా రాసావో ఫ్రమ్ స్పెల్లింగ్ తప్పు చూడు. యాంగులర్ స్లాష్ కామన్ స్లాష్ హెచ్టిటిపి కిందది లోపల రాయి. లోపల ఏం రాస్తామో సెమీకోలన్ పెట్టి లోపల హెచ్టిపి క్లయింట్ నే హెచ్టిపి క్లయింట్ మాడ్యూల్ ఓన్లీ క్లయింట్ ఓకే ఇలా ఇప్పుడు హెచ్టిపి క్లయింట్ మీద హోవర్ కి అర్థం కాల. హెచ్టిపి క్లయింట్ మీద హోవర్ కి సో చెక్ దిస్ class http class is an http client is an class which perform the http request. మనం ఏదైతే రిక్వెస్ట్ పంపిస్తామో ఆ రిక్వెస్ట్ ని దీని ద్వారా అది పర్ఫామ్ చేస్తుంది అనమాట. ఓకేనా. ఓకే పోస్ట్ మెథడ్ ఆర్ గెట్ మెథడ్ ఏదైనా మనకి రిక్వెస్ట్ ని పర్ఫామ్ చేసి మనకి మళ్ళీ రెస్పాన్స్ రిటర్న్ బ్యాక్ ఇస్తుంది. ఓకేనా. అది దీన్ని చెప్తుంది ఇక్కడ. ఇప్పుడు హెచ్టిపి క్లయింట్ అనేది క్లాస్. మనం ఎక్కడైనా ఆల్రెడీ చెప్పాను, మనం ఏదన్నా క్లాస్ యూజ్ చేయాలంటే మనం క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్ లోనే క్రియేట్ చేయాలి అని చెప్పాను నీకు ఆల్రెడీ. ఒకసారి నోట్ ప్యాడ్ లో నువ్వు రాసుకున్నావు కూడా. ఓకేనా. బయట క్లిక్ చేయి, బయట ఎక్కడైనా క్లిక్ చేయి, నార్మల్ గా అది పోతుంది. ఇప్పుడు కన్స్ట్రక్టర్కి వెళ్ళు. కన్స్ట్రక్టర్ లో ఆ క్లాస్ ఇప్పుడు నేను యూజ్ చేసుకోవాలనుకుంటున్నా, అందుకని నేను కన్స్ట్రక్టర్ లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. లైన్ నెంబర్ 16 లోపల ఆ ఫంక్షన్ లో రాయాలి. కన్స్ట్రక్టర్ కంట్రోల్ జెడ్ కొట్టి. కన్స్ట్రక్టర్ ఎప్పుడైనా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం కాబట్టి ఆ ఫంక్షన్ ఉంది కదా, ఫంక్షన్ ఇప్పుడు రాయాలి. ప్రైవేట్ అండ్ పబ్లిక్ టూ ఉంటాయి. ప్రైవేట్ మెథడ్ ఇచ్చేయాలి. స్పేస్ ఏదో ఒకటి హెచ్టిపిపి అని పెట్టుకో, వేరియబుల్ నేమ్ కోలన్ హెచ్టిపి క్లయింట్. సో జస్ట్ మనం ఒకటి దీనికోసం ఏం చేస్తున్నాను, ఆ కన్స్ట్రక్టర్ ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేశారు, ఆ క్లాస్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా. సో ఇప్పుడు ఈ క్లాస్ యూజ్ చేసుకోవాలంటే నేను హెచ్టిపితో గెట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఓకే సో ఇప్పుడు హెచ్టిపిలో ఏమో ఉంటాయి అంటే మనకి కింద ఇప్పుడు ఏం చేయాలి, నా దగ్గర ఉన్న ఒకసారి కిందకి రా. లాగిన్ ఎక్కడ ఉంది, లాగిన్ ఫంక్షన్ ఏంటిది, ఒకసారి కిందకి అవ్వు. మై ఫంక్షనే కదా లాగిన్ క్రియేట్ చేసి నువ్వు. myLog డాట్ ఈమెయిల్ 1 myLog డాట్ పాస్వర్డ్ 1 అనేది నేను డేటాబేస్ పంపించాలి. సో అప్పుడు నేను ఏం చేస్తాను అంటే లైన్ నెంబర్ 40కి వెళ్ళి దిస్ డాట్ నేను రిక్వెస్ట్ సెండ్ చేస్తున్నాను. ఇప్పుడు దిస్ డాట్ మనం jQuery రాసేట్ రాయాలి. jQuery రాసేట్ దిస్ డాట్ హెచ్టిపి డాట్ అలా హైలైట్ అవుతుంది చూడు. హెచ్టిపి డాట్ మనం యూజ్ చేసేది ఏంటి, పోస్ట్ మెథడ్, ఎందుకంటే డేటాను పంపిస్తున్నాం కదా. సో పోస్ట్ బ్రాకెట్స్ పెట్టు. సో సింగిల్ కోట్ ఫస్ట్ మనం URL ఇవ్వాలంట, చెప్తుంది చూడు పోస్ట్ మెథడ్ ఎలా ఉండాలి అనేది.
ఫస్ట్ మన యూఆర్ఎల్ ఇవ్వాలి కాబట్టి నీ యూఆర్ఎల్ ఏంటి, యూఆర్ఎల్ కాపీ చేసుకొని నోట్ ప్యాడ్ లో ఉంది కదా, మీ క్లయింట్ సైన్ అప్ యూజర్ అని ఏపీఐ యూఆర్ఎల్ ఉంది కదా, ఎక్కడ దేంట్లో ఉంది? నోట్ ప్యాడ్ లో ఉంది కదా, సైన్ ఇన్ నాకు ఇందాక ఎజాక్స్ అని చెప్పి చూపించా కదా, జేఎస్ ఎజాక్స్ నోట్ ప్యాడ్, అందులో యూఆర్ఎల్ ఉంది కదా, సింగిల్ కోట్స్ అది పేస్ట్ యూఆర్ఎల్ పేస్ట్. పేస్ట్. ఇప్పుడు సెమికోలన్ తీసే లాస్ట్ లో బ్రాకెట్ తీసి సెమికోలన్ తీసి కాపీ అనేది మనం పర్ఫెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్రాకెట్ తీసి యూజర్ పక్కన బ్రాకెట్ ఉంటుంది, ఓకే అడ్జస్ట్ చేయాలి. ఇప్పుడు అర్థం కాల. సింగిల్ కోట్ లోపల ఉండాలా బయట ఉండాలా? లోపల ఉండాలి, యూజర్ లోపల, యూజర్ తర్వాత ఉండాలి. బయటకు వచ్చి కామ పెట్టు, అక్కడ కామ పెట్టు, అక్కడే కామ పెట్టు, బయటకు వద్దు, లోపలే కామ పెట్టు, లోపలే కామ పెట్టు. ఇక్కడ ఏంటంటే దీంతో పాటు మనం డేటాను కూడా పంపించాలన్నమాట, అది చెప్తాను చూడు. నువ్వు URL తో పాటు నువ్వు ఏవైతే డేటాను పంపించాలనుకుంటున్నావు పారామీటర్స్ అవన్నీ కూడా ఇక్కడే సెండ్ చేయాలంటుంది. సో మన పారామీటర్స్ ఏమి ఇందులో దిస్ డాట్ మై లాగిన్ డాట్ ఈమెయిల్, మై లాగిన్ పాస్వర్డ్ అవే కదా మన పారామీటర్స్. సో ఇది ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ లో స్టోర్ చేసుకో. ఎలా అంటే ఇది ఒకసారి జేఎస్ లోకి వెళ్ళి, జేఎస్ లో నువ్వు 2 లైన్స్ ఆఫ్ కోడ్ రాసా చూడు, జేఎస్కి వెళ్ళి జేఎస్ వాలిడేషన్ లైన్ నెంబర్ 80, 81 కాపీ చేసుకో, అక్కడికి వెళ్ళి నీ కోడ్ లో పేస్ట్ చేసుకో. లోపల బయట 39 లో పేస్ట్, ఇక్కడ 39 లో పేస్ట్ చేసి ఇక్కడ చూడు. ఈమెయిల్కి ఏముంది మన దిస్ డాట్ మై లాగిన్ డాట్ ఈమెయిల్ అది పెట్టు, మెయిల్ ప్లేస్ లో దిస్ డాట్ మై లాగిన్ డాట్ ఈమెయిల్ ఆ వేరియబుల్ స్టోర్ చేసుకో ఈమెయిల్లో. అక్కడ అది మెయిల్ తీసేసి దిస్ డాట్ మై లాగిన్ డాట్ ఈమెయిల్ కదా ఉంది, అది అక్కడ రాయి. అది ఉంచాలి. నేను మెయిల్ ప్లేస్ లో కదా రాయమంది, నీకు ఈమెయిల్తో ఏం పని ఉంది? అది కీని ఎందుకు వెళ్తున్నావు? డిస్క్ కూడా కాపీ చేసుకోవాలి, ఆబ్జెక్ట్ కదా, డిస్క్ యాక్సెస్ చేసుకోవాలి మనం ఏదైనా. ఇక్కడ అంటే ఆల్రెడీ ముందు దిస్తేనే రాసాం కదా, దానికి కోలన్ పెట్టేసి పేస్ట్ చేయి. అలానే పాస్వర్డ్ కూడా మై పాస్వర్డ్ అని పేస్ట్ చేయి, పీడబ్ల్యూడి ప్లస్ లో అది పేస్ట్ చేయి. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ తీసేసాయి, ఇప్పుడు ఇంకా అవసరం లేదు మనకి, ఓన్లీ రిట్రీవే కదా. నువ్వు రిజిస్ట్రేషన్కి అయితే ఫస్ట్ కామా తీసేసి, కామా కూడా తీసేసి లాస్ట్ ఎండింగ్ లో కామా ఎందుకు, ఓకేనా? కామా తీసేసాయి. ఇప్పుడు మన ఆబ్జెక్ట్ రెడీ అయిందా, వేర్ కీవర్డ్ తీసే, కాన్స్టెంట్ అని పెట్టి ఇక్కడ వేర్ యూస్ చేయకూడదు, CONT యూస్ చేయాలి. ఇక్కడ మనది ఆబ్జెక్ట్ వచ్చి స్లాగ్ కదా, CONT అని రాయి స్టార్టింగ్ లో. లాగ్ అని కాదు, మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు, లాగే లాయాలని రూల్ ఏముంది, పెట్టుకో కాన్స్టెంట్ అని రాయి 39 తో ఆబ్జెక్ట్ ముందు CONST కాన్స్టెంట్ ST రాయాలి. వేరియబుల్ సేమ్స్ అని మన ఇష్టం, CONST డబుల్ N కాదు. మై చేసానికి కూడా అదే రాయి, ఓకేనా? మన ఇప్పుడు OBJని స్ట్రింగ్ ఫైల్ కన్వర్ట్ చేశాను, రేపు మై చేసానికి కాపీ చేసుకో. ఇక్కడ ఎర్రర్ వస్తుంది చూడండి సార్, అర్థం కాల. మై చేసాన్ని కాపీ చేసుకొని పెట్టాలి అక్కడ, అందుకని ఎర్రర్ వస్తుంది. హలో సార్, అది క్లాస్ చెప్తున్నాను వంశీకి. CSS 3నా చెప్తాను సార్. అవునా, నోట్స్ పంపిరా కొంచెం. అవునా సరే, ఇప్పుడు ఈరోజు చెప్పాలా? అవునా, నేను ఇందాక ఇలా స్టార్ట్ చేసింది 4:30కి సార్ తెలుగు ఈరోజు. వంశీ క్లాస్ చెప్తున్నాను, APS చెప్తున్నాను. 7 అవుతుంది ఇతనికి ఈరోజు APS కదా, కొంచెం స్లోగా చెప్తున్నాను, అర్థం అవ్వాలి. ఓకే. వంశీ చెప్పండి. ఇప్పుడు ఏం చేస్తావంటే అది తీసేసి కంట్రోల్ Z కొట్టు, మొత్తం రాయకూడదు. మై చేసిన ఒకటే రాయి, ఆ డేటాను పంపిస్తున్నావు అంతే అక్కడ నువ్వు.
MyJSON అంటే ఇక్కడ ఏంటి చూడు ఒకసారి అబ్జర్వ్ చేయి. లైన్ నెంబర్ 37, 38 తీసేసి ఇంకా అవసరం లేదు. కన్సోల్ ఆల్రెడీ చెక్ చేసుకున్నావు కదా. అంటే ఇప్పుడు మనకు ఓకే జస్ట్ మన అవుట్పుట్ చెక్ చేసుకోవడం కోసం చేసుకోవడానికి అంతే పెట్టేశాను. సో 38 లైన్ రాసావు. ఓబీజేలో నేను ఏం చేశాను, ఈమెయిల్ డాట్ దిస్ డాట్ మై లాగిన్ డాట్ ఈమెయిల్ 1 అని రాశాను నేను. అంటే మన దగ్గర వేరియబుల్స్ ని ఈమెయిల్ దిస్ పాస్వర్డ్ అనే కీస్ ని స్టోర్ చేస్తున్నాను. దాన్ని స్ట్రింగ్ఫై కన్వర్ట్ చేసేసి, నేను స్ట్రింగ్ఫైకి ఎందుకు కన్వర్ట్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఏపీఐ అలా ఉంది. ఆ ఏపీఐలో వాళ్ళు అలా అడిగారు కాబట్టి ఆ ఫార్మాట్ లో నేను కన్వర్ట్ చేసి పోస్ట్ మెథడ్ ఎప్పుడైనా ఇలా రాయాలి. దిస్ డాట్ హెచ్టిపి అంటే మనం ఆ పైన హెచ్టిపి క్లయింట్ యూజ్ చేసుకోండి. అంటే హెచ్టిపి క్లయింట్ మోడల్ ఏం చేస్తుంది, పర్ఫార్మ్ ద రిక్వెస్ట్ కదా, రిక్వెస్ట్ పర్ఫార్మ్ చేస్తుంది, గెట్ అండ్ పోస్ట్ మెథడ్స్ పర్ఫార్మ్ చేస్తుంది. కాబట్టి దిస్ డాట్ హెచ్టిపిని యూజ్ చేస్తున్నాను. ఆ హెచ్టిపి దాంట్లో గెట్ అండ్ పోస్ట్ మెథడ్స్ ఉన్నాయి కాబట్టి డాట్ పోస్ట్ పెట్టాను. అంటే ఈ పోస్ట్ మెథడ్కి ఏమిటి, 2 మెథడ్స్ 2 ఆర్గ్యుమెంట్స్ పంపించాలి. ఒకటేమో యూఆర్ఎల్, సెకండ్ వన్ ఇస్ ద డేటా. ఓకే, 2 ఆర్గ్యుమెంట్స్ పంపించాను. సో డేటా సారీ మధ్యలో ఇంకా మనకి ఎర్రర్ అదే చూపిస్తాను చూడండి. ఇంకా ఉంది రాయాలి. ఓకే ఓకేనా, ఇంకా మనం కొంచెమే కదా రాసింది. ఓకే అంటే ఇంకా ఎర్రర్ చూపిస్తుంది. సేవ్ చేయి ఒకసారి, ఎర్రర్ పోతుంది. సేవ్ చేసుకుంటే ఎర్రర్ పోయిందా ఉందా, పోయిందా. ఇందాక మనం పెట్టలేదు కదా, అందుకని ఎర్రర్ వచ్చింది. ఓకేనా. ఓకే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఇదేం చేస్తుంది, డేటాను తీసుకుంటుంది. మరి సర్వర్ నుంచి మనకి కొంత రెస్పాన్స్ అనేది రిటర్న్ బ్యాక్ అవుతుంది కదా. మనకి రెస్పాన్స్ సక్సెస్ఫుల్ అయిందా ఇన్వాలిడ్ అని మనకు తెలియదు కదా. అక్కడ రెస్పాన్స్ మనం గెట్ చేసుకొని ప్రింట్ చేసుకోవాలి. ఇదేం చేస్తుందంటే మనకి డాట్ సబ్స్క్రైబ్ అనే మెథడ్ ఉంటుంది అనమాట. బై యూజింగ్ డాట్ సబ్స్క్రైబ్ అనే మెథడ్ ని ఇదేం చేస్తుందంటే డాట్ సబ్స్క్రైబ్ నేను చెప్తాను. ఇక్కడ ఉన్న డేటాను గెట్ తీసుకొని ఏపీఐ అంటే ప్రోగ్రెస్ చేసి సర్వర్ లో మళ్ళీ అది రెస్పాన్స్ అనేది రిటర్న్ బ్యాక్ ఇస్తుంది అనమాట. ఒకసారి చూడు ఎలా రాయాలి దాన్ని. MyJSON బ్రాకెట్స్ ఉన్నాయి కదా, దాని పక్కన డాట్ MyJSON బయట బ్రాకెట్స్ తర్వాత రాయి. ఇక్కడ MyJSON డాట్ సబ్స్క్రైబ్ ఓకేనా, అండర్ స్కోర్ తీసేయాలి. ఫంక్షన్ పెట్టు, ఫంక్షన్ సింబల్ పెట్టు. ఫంక్షన్ సింబల్ పెట్టావు కదా. ఇప్పుడు ఏంటంటే దీన్ని బట్టి మనం చేయాలన్నమాట. నేను జస్ట్ చెప్తాను. నేను మీకు కోడ్ రాస్తాను. సబ్స్క్రైబ్ బయట సెమీకోలన్ పెట్టి బయటనా దాని పక్కన లోపల రా. ఇప్పుడు సబ్స్క్రైబ్ మీద ఒకసారి హోవర్ చేయి. అదేం చెప్తుంది, సబ్స్క్రైబ్ అనేది ఇచ్చాను యారో ఫంక్షన్ అని చెప్తుంది అనమాట. సబ్స్క్రైబ్ మెథడ్ అనేది మనం యారో ఫంక్షన్ ద్వారా గెట్ చేసుకోవాలి. ఇక్కడ వాళ్ళు క్లియర్ మనం రాస్తూ హైలైట్ అవుతుంది. ఏదో ఒక వేరియబుల్, ఎందుకంటే అక్కడ నుంచి వచ్చిన డేటా నువ్వు ఏదో ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకోవాలి కాబట్టి సంథింగ్ అవుట్పుట్ సంథింగ్ ఏదో పెట్టుకో, అవుట్పుట్ అని పెట్టుకో. అవుట్పుట్ యారో ఫంక్షన్ అనమాట. అంటే యారో రాయాలి. ఈక్వల్ టు పెట్టు. యారో ఎలా రాయాలి చెప్తాను. ఈక్వల్ టు పెట్టు, గ్రేటర్ దాన్ రాయ్. గ్రేటర్ దాన్ లెస్ దాన్, అది గ్రేటర్ దాన్. ఫంక్షన్ అదే ఫ్లవర్ ప్లేసెస్ ఓపెన్ అండ్ క్లోజ్. అంటే ఇది ఏం చేస్తుంది అంటే సబ్స్క్రైబ్ ఈజ్ అన్ యారో ఫంక్షన్ విచ్ గెట్ ద రెస్పాన్స్ అనమాట. సబ్స్క్రైబ్ అనే మెథడ్ ఏం చేస్తుంది అంటే మనకు వచ్చిన అవుట్పుట్ ని రిటర్న్ బ్యాక్ అక్కడ వచ్చిన అవుట్పుట్ ని ఇది మనకి డిస్ప్లే చేస్తుంది అనమాట. సో అవుట్పుట్ ఇప్పుడు మనం ఎందులో స్టోర్ చేస్తాం, అవుట్పుట్ అనే వేరియబుల్ స్టోర్ చేస్తున్నాం. అక్కడ ఎంటర్ టైప్ చేయి, ఎంటర్. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ అవుట్పుట్ అంటే డాట్ లాగ్ ఆఫ్ అవుట్పుట్ స్లాష్ తో సెమీకోలన్ పెట్టి ఒకసారి అవుట్పుట్ చూడు. సైన్ ఇన్ ఏదైనా డేటా, నువ్వు ఏదైనా డేటా అన్నోన్ డేటా ఏదైనా ఇది సైన్ ఇక్కడ కాదు మనం చేసింది, లాగిన్ ఫామ్ కదా మనం చేసింది ఇప్పుడు దాకా.
సైన్ అప్ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యావా నువ్వు దీనికి లేదు జేఎస్లో ఏమన్నా అయ్యావా? ఏం లేదు. అయ్యావు, లేకపోతే సైన్ సరే ఇప్పుడు ఏం చేస్తావు అంటే అన్నోన్ డేటా ఇవ్వు. అంటే సైన్ అప్ సక్సెస్ఫుల్ అంటే ఇప్పుడు మనము లైక్ ఇప్పుడు చేసాం కదా, సబ్మిట్ చేసాం కదా. అది లాగిన్ అని దాని మీనింగ్. సైన్ అప్ యూజర్ నువ్వు తీసుకుంది, లాగిన్ యూజర్ కదా మనం తీసుకోవాల్సింది. దానికి దేనికి చేస్తున్నాం, లాగిన్ కా సైన్ అప్ కా? లాగిన్ కే కదా. లాగిన్ కే ఫంక్షన్. లాగిన్ యూజర్ తీసుకోవాలి. ఒక నిమిషం ముందు దగ్గర ఏపీఐ లేదనుకుంటా. ఇది సైన్ అప్ ఇది. సైన్ అప్ ఏపీఐ తీసుకున్నాం, అందుకని సైన్ అప్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. మనం చేయాల్సింది లాగిన్ కదా. అక్కడ నేమ్ చేంజ్ చేసుకుంటే సరిపోదా? దగ్గర ఏపీఐ ఉంటే పంపించండి. పంపుతాను. చూడండి, యూజర్ లాగిన్ అని పెట్టండి, పంపించాను చూడండి, చాట్ లో పంపించాను చూడండి. లాస్ట్ లో సైన్ అప్ యూజర్ ప్లేస్ లో యూజర్ లాగిన్ అని పెట్టాలి అంతే. నేను కూడా ఇందాక అదే అన్నాను. యూజర్ లాగిన్ అని పెట్టండి అంతే. డేటా ఇవ్వండి. ఇన్వాలిడ్ ఈమెయిల్ ఆర్ పాస్వర్డ్ లేదు కదా మీ డేటా ఎంతవరకు, ఎప్పుడు మీరు రిజిస్టర్ అవ్వలేదు కదా. రిజిస్టర్ అంటే వంశీ@gmail.com admin@gmail.com అర్థం కాలే. admin@gmail.com admin అని పెట్టండి. admin@gmail.com admin అని టైప్ చేయండి. సబ్మిట్. లాగిన్ సక్సెస్ఫుల్. సో అంటే ఆల్రెడీ రిజిస్టర్ అయ్యారు కాబట్టి ఆ డేటా ఉంది. ఇన్ కేస్ మీరు రిజిస్టర్ అయ్యి మీరు లాగిన్ అవ్వాలంటే పక్కన రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది కదా, ఓకే, దానికి మీకు ఇప్పుడు యూజ్ చేస్తాను చూడు సైన్ అప్ యూజర్ అని, సైన్ అప్ ఏపీఐ యూజ్ చేసి మనం చేయాలి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే 39 నుంచి 41 దాకా కాపీ చేయండి. సారీ 37 నుంచి 43 దాకా. 43 ఏనా 41 చాలు. 33 నుంచి 41 దాకా కాపీ చేయండి. 37 నుంచి 41 దాకా కాపీ చేసి 29 లో పేస్ట్ చేయండి. దీంట్లోనే 29 లో 29. ఇక్కడ పాస్వర్డ్ కామా లాస్ట్ లో మై పాస్వర్డ్ 1 అని ఉంది కదా, ఓకే. దాని తర్వాత ఇంకా మీరు రాయాలి, నేను చెప్తా ఉండండి. కీస్ అనేవి కూడా అక్కడ నార్మల్ పాస్వర్డే రాయాలి కదా. అక్కడ వరకు ఓకే, అది నార్మల్ పిఎస్ చెప్తా ఉండండి. ఒక నిమిషం, మీకు ఒకటి పంపించాను చూడండి, అది రిఫరెన్స్ కాపీ చేసుకొని 36 లో పెట్టుకోండి. ఇది జస్ట్ రిఫరెన్స్ కి, అది 36 లో పేస్ట్ జస్ట్ ఫర్ రిఫరెన్స్ కదా అంతే. ఇప్పుడు మీరు ఈమెయిల్ కి మై ఇన్ఫో డాట్ ఈమెయిల్ అని రాయండి. ఇక్కడ 30 లైన్ నెంబర్ 30లో మై ఇన్ఫో డాట్ ఈమెయిల్ అంటే కన్వర్ట్ చేస్తున్నాం మన దగ్గర, ఇక్కడ కాదు అందులో రాయండి. 30లోనే రాయండి.
దిస్ డాట్ మై లాగిన్ డాట్ ఈమెయిల్ ఉంది కదా, అక్కడ ఈ మై ఇన్ఫో ఓకే దిస్ ఉంచండి, దిస్ నుంచి మై ఇన్ఫో డాట్ లాగ్ ఈమెయిల్ అని రాయాలి. ఓకే. సో ఫస్ట్ నేమ్ కూడా సేమ్ అట్లనే రాయాలి కదా? ఈమెయిల్ దిస్ డాట్ ఇన్ఫో డాట్ ఈమెయిల్ దిస్ డాట్ ఇన్ఫో డాట్ కామా ఫస్ట్ నేమ్. చూడండి ఫస్ట్ నేమ్కి ఏం తీసుకోండి, ఇక్కడ ఫస్ట్ నేమ్ అనే కీ ఉంది కదా, దాన్ని తీసుకోవాలి. ఈ డబుల్ కోర్స్ వద్దు, ఓన్లీ ఫస్ట్ నేమ్ ఒక కీ తీసుకోండి. డబుల్ కోర్స్ వద్దు, డబుల్ క్లిక్ ఇవ్వండి దాని మీద, కాపీ చేయండి. ఫస్ట్ నేమ్ కోలన్ దిస్ డాట్ మై ఇన్ఫో డాట్ ఫస్ట్ నేమ్ ఎఫ్ నేమ్. సో ఇక్కడ కూడా చేంజ్ చేయాలి కదా? ఇక్కడ ఇక్కడ కూడా పోస్తే కదా? ఆల్ట్ జెడ్ టైప్, ఆల్ట్ జెడ్ 36 తీసేసేయి, ఇంకా 36 రిఫ్రెష్ కోసం తీసేసేయి, అర్థం కాలే. 36 తీసేసేయి. ఇప్పుడు ఏముంది, సేమ్ అవుట్పుట్ 1 అంతే. కన్సోల్ అవుట్పుట్ చూడు, రిజిస్టర్ అవ్వు. ఇప్పుడు నువ్వు నీ డీటెయిల్స్ రిజిస్టర్ అవ్వు. ఇక్కడ ఎర్రర్ వచ్చింది చూడండి ఒకసారి. ఏమేరే కదా, అంటే దీనికి కూడా సేమ్ ఇంతే చూడాలా లేకపోతే ఏమైనా చేంజ్ చేయాలని అడుగుతుంది? సో ఇక్కడ యూజర్ లాగిన్ సైన్ అప్ యూజర్ రాయండి అక్కడ. ఓకేనా? 25 నుంచి 28 దాకా అన్ని తీసేసేయండి. అర్థం కాలే. 25 నుంచి 28 దాకా మొత్తం తీసేసేయండి. సేవ్ చేయండి. ఓకే. అవుట్పుట్ చూడండి, రన్ చేయండి. రిజిస్టర్ అవ్వండి, మీ డీటెయిల్స్ రిజిస్టర్ అవ్వండి. పాస్వర్డ్ ఏదైనా పెట్టుకోండి. ఇప్పుడు రిజిస్టర్ సైన్ అప్ సక్సెస్ఫుల్ అని రావాలి. ఈజీ పాస్వర్డ్ పెట్టుకోండి ఎప్పుడైనా టైప్ చేసేలాగా. ఓకే. ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది. ఇందాక మీరు సైన్ అప్ అయ్యారనుకుంటా, దాన్ని తీసుకున్నది కన్సిడర్ చేసుకున్నట్టుంది. ఇంకొక ఈమెయిల్ అని టైప్ చేయండి, ట్రై చేయండి. 581 ఏదో ఒకటి పెట్టండి అక్కడ. సైన్ అప్ సక్సెస్. ఇప్పుడు అది చేసి ఇక్కడ లాగిన్ అవ్వండి. లాగిన్ సక్సెస్ఫుల్. లాగిన్ అయ్యాం, బట్ ఈ మెసేజ్ ఎక్కడ డిస్ప్లే అవ్వాలి? కన్సోల్లో కాదు కదా డిస్ప్లే అవ్వాల్సింది, బ్రౌజర్లో కదా. బ్రౌజర్లో డిస్ప్లే. సో ఇప్పుడు చూడు, ఒక్కసారి అబ్జర్వ్ చేయి. స్టేటస్ 0 అయితేనేమో ఈమెయిల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది. స్టేటస్ 1 అయితేనేమో సైన్ అప్ వస్తుంది కదా. అవును. అంటే బేస్డ్ ఆన్ ద స్టేటస్ 0 ఆర్ స్టేటస్ 1 మనకు వచ్చినది స్టేట్మెంట్ అనేది పాజిటివా నెగిటివ్ అని ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఓకేనా? స్టేటస్ 0 అయితేనేమో మనకి నెగిటివ్ స్టేట్మెంట్స్ వస్తున్నాయని, అంటే ఇన్వాలిడ్, ఈమెయిల్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్, సంథింగ్ అలా వస్తుంది. స్టేటస్ 1 అయితేనేమో లాగిన్ సక్సెస్ఫుల్, సైన్ అప్ సక్సెస్ఫుల్ అని వస్తుందని. ఓకేనా? ఓకే. ఇప్పుడు గ్లోబల్ ఒక వేరియబుల్ తీసుకో, గ్లోబల్ వేరియబుల్ ఒకటి తీసుకో. దీనిలోనే తీసుకోనా? పైన తీసుకో. గ్లోబల్ వేరియబుల్ అంటే పైన రాయాలన్నమాట. సో ఇక్కడ తీసుకోనా? ఇప్పుడు 13 లో తీసుకో. ఎన్జీ అనేది కూడా పైన ఉంది, అక్కడ తీసుకో. మెసేజ్ తీసుకో, మెసేజ్.
ఎంఎస్జి తీసుకో, అంత పెద్ద నేమ్ ఎందుకు. ఎంఎస్జి ఈక్వల్ టు ఎంటీ స్ట్రింగ్ తీసుకో, ఓకే ఈక్వల్ టు ఎంఎస్జి ఈక్వల్ టు ఎంటీ స్ట్రింగ్ అంటే డబుల్ కోట్స్ ఎంటీ కాబట్టి సెమికోలన్ పెట్టు. అలానే ఎంఎస్జి 1 కూడా తీసుకొని అలానే ఎంటీ స్ట్రింగ్ రాయి. ఇప్పుడు ఏం చేస్తావు అంటే ఇలా ఎంటీ స్ట్రింగ్స్ తీసుకున్నావు కదా రెండు, కిందికి రా, అర్థం కాదు కిందికి రా. చెప్పు ఫస్ట్ లాగిన్ కదా, 44 లో పిక్సెల్ డాట్ లాగ్ లో అవుట్పుట్ పెట్టావు కదా, దాని కింద లైన్ లో రాయి 44 తర్వాతనా 44 తర్వాత రాయి. అది ఉండాలి. 44 తర్వాత అంటే ఏంటి, 45 ఉండాలని కదా, ఎంటర్ కొట్టి పేస్ట్ చేయి. 45 కి 44 కి మధ్యలో రాయాలి అంటే ఒక లైన్ ఎంటర్ కొట్టాలి, రాయాలి అప్పుడు నువ్వు. దిస్ డాట్ ఎంఎస్జి 1 ఈక్వల్ టు పైన వేరియబుల్ రాసాను కదా, దిస్ డాట్ ఎంఎస్జి 1 ఈక్వల్ టు డబల్ కోట్స్ లో, సారీ డబల్ కోట్స్ వద్దు, అవుట్పుట్ డాట్ మెసేజ్. చూడు మెసేజ్ ఏంటంటే నీకు ఆల్రెడీ కన్సోల్ లో ఉంటుంది చూడు, అవుట్పుట్ అనేది ఆబ్జెక్ట్, అందులో స్టేటస్ మెసేజ్ అనే 2 కీస్ ఉంటాయి అనమాట. స్పెల్లింగ్ తప్పకుండా అది రాదు, ఒకసారి అవుట్పుట్ లోకి వెళ్ళి చూడు, ఒకసారి ముందు కన్సోల్లోకి వెళ్ళి చూడు, సేవ్ చేయకుండా కన్సోల్లోకి వెళ్ళి చూడు అన్నాను. డాట్ మెసేజ్ మెసేజ్ కాపీ చేస్తే MESSAGE అంట స్పెల్లింగ్. MESSAGE అంతే కదా, సెమికోలన్ పెట్టు. MESSAGE ఏ ఉంటది, సెమికోలన్ పెట్టు, సెమికోలన్ పెట్టి లాస్ట్ లో. ఒక్క నిమిషం, ఇది కొంచెం హైలైట్ అవ్వలేదు అండి. ఇది కానీ ఇప్పుడు ఎర్రర్ వస్తుంది కదా, ఇది ఎందుకు వస్తుందంటే మనకేంటి మనం అవుట్పుట్ అనేది ఆబ్జెక్ట్ కాదని చెప్తుంది చూడు, ప్రాపర్టీ నాట్ ఎగ్జిట్ ఆన్ టైప్ ఆబ్జెక్ట్, బట్ అది ఆబ్జెక్టే కదా, అవును మరి ఎందుకు ఎగ్జిట్ కాదండి అంటే అంటే మనం దీన్ని డిక్లేర్ చేయలేదు కదా, ఎక్కడ ఏం డిక్లేర్ చేయాలా, అంటే మెసేజ్ అనే ఆబ్జెక్ట్ మనం డిక్లేర్ చేయలేదు కదా. మెసేజ్ అనే ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది అసలు మనకి, లేదు కదా, అందుకనే అంటున్నాను. అసలు మెసేజ్ ఆబ్జెక్ట్ కాదు అది, అవుట్పుట్ అనేది ఆబ్జెక్ట్. అవుట్పుట్ అనేది ఆబ్జెక్ట్ ఎలా చెప్తా, ఒకసారి పక్క ఇచ్చి అది ఓవర్ రైట్ చేసి, అవుట్పుట్ అనేది ఆబ్జెక్ట్ చూడు, అది ఆబ్జెక్ట్ అని ఎలా చెప్తున్నా నేను, కన్సోల్ అవుట్పుట్ పెట్టా, అవుట్పుట్ అనేది ఏంటి డేటాబేస్ నుంచి వస్తుంది, నువ్వు డిక్లేర్ చేసే పనే ఉంది ఇంకా. ఓకే డేటాబేస్ నుంచి ఆల్రెడీ సబ్స్క్రైబ్ అని అవుట్పుట్ అని పెట్టాను కదా అక్కడ నేను, చెప్పండి. సబ్స్క్రైబ్ లోంచి అవుట్పుట్ వస్తుందంటే అక్కడ నుంచి డేటాబేస్ నుంచి వస్తుంది, అది ఆబ్జెక్టే, బట్ మన ఆబ్జెక్ట్ రాసేవాడు అది ఆబ్జెక్ట్ కన్సిడర్ చేసుకోవట్లా. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం లైన్ నెంబర్ 43 లో సబ్స్క్రైబ్ రాసావు కదా నువ్వు, అవును 43 లో సబ్స్క్రైబ్ రాసావు చూడు, లాస్ట్ లో అవుట్పుట్ కి పారాన్సిస్ పెట్టు, ఆల్రెడీ ఉంది కదా, మళ్ళీ పెట్టు. సో అంటే దానికి తర్వాత దానికి ముందే అవుట్పుట్ కి పెట్టు, ఓన్లీ అవుట్పుట్ అనే వర్డ్ కి పెట్టు, పారాన్సిస్ పెట్టు. పారాన్సిస్ అన్న ఫ్లవర్ బ్రాకెట్స్ అన్న, పారాన్సిస్ అంటే ఏంటిది, ఫంక్షన్ సింబల్ ఫిష్ చేస్తా చూడు అవి. అవుట్పుట్ కోలన్ అని పెట్టు, కోలన్ అని రాయి. ఓకే కోలన్ ఎనీ అని రాయి, ANY. ఏంటంటే దాని మీనింగ్ ఏంటంటే అక్కడ నుంచి ఆబ్జెక్ట్ వస్తుందా అరే వస్తుందా అనేది మనకు తెలియాలి కదా, అక్కడ నుంచి టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఏది వచ్చినా, అరే వచ్చినా, ఆబ్జెక్ట్ వచ్చినా, స్ట్రింగ్ వచ్చిన, నెంబర్ వచ్చినా, ఏది వచ్చినా నువ్వు కన్సిడర్ చేసుకో అని చెప్తున్నాం అక్కడ మనం. అవుట్పుట్ ఆఫ్ ఎనీ అంటే ఏ టైప్ ఆఫ్ డేటా అని యాక్సెసిబుల్ అక్కడ అని, ఓకేనా. ఇప్పుడు ఎర్రర్ పోయింది, అవుట్పుట్ ఆఫ్ ఎనీ రాయి కానీ ఇప్పుడు సైన్ ఇన్ డాట్ HTML పేజ్ కి రా. లాగిన్ బటన్ ఎక్కడ ఉంది, బటన్ కింద ఒక P ట్యాగ్ తీసుకో, 2 బటన్స్ కింద, అదిగో అక్కడే కదా లైన్ నెంబర్ 63 తర్వాత రాయి. 63 తర్వాతనా, P ట్యాగ్ తీసుకో. 63 లైన్ ఎందుకు తీసి ఆ డివ్ ఎంటీ డివ్ ఎందుకు, ఓపెన్ అండ్ క్లోజ్ ఎంటీ డివ్. అక్కడ ఇంటర్పోలేషన్ యూజ్ చేసి మెసేజ్ 1 అని రాయి. MSG 1. సో
సైన్ ఇన్ కాంపోనెంట్ డాట్ టీఎస్లో ఏం రాశాను ఆల్రెడీ నేను రాశాను మెసేజ్ 1కి అక్కడ నేను రాశాను అవుట్పుట్ ఆఫ్ డేటా అని అసైన్ చేసుకున్నాను కదా అవుట్పుట్ డాట్ మెసేజ్ని. సో అది MSG1లో డిస్ప్లే అవుతుంది. సేవ్ చేయి, ఫైల్ని సేవ్ చేయి. ఒకసారి అవుట్పుట్ చూడు, నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అసలు ఏమైంది అనేది. ఓకే, ఇప్పుడు సైన్ ఇన్కి వెళ్ళు, నీ డీటెయిల్స్ ఇవ్వు, లాగిన్ ఫామ్లో నీ డీటెయిల్స్ ఇవ్వు. లాగిన్ సక్సెస్ఫుల్. ఇక్కడ కాదు, బటన్ కింద కనిపిస్తుంది చూడు నీకు అయినా అక్కడ లాగిన్ సక్సెస్ఫుల్ అని. అవును. ఆ బటన్ కింద ఎలా వచ్చింది చూడు, కోడ్ ఎలా రాశాను చూడు. బటన్ కింద ఒక పీటాగ్ తీసుకున్నా, ఆ పీటాగ్లో ఏం పెట్టాను, మెసేజ్ 1 అనే వేరే వేరియబుల్ ఇంటర్పోలేషన్ డిస్ప్లే చేశాను కదా. అవును. సో మెసేజ్ 1 అనే వేరియబుల్ ఎక్కడ డిస్ప్లే అయింది, బటన్ కింద వచ్చింది. బటన్ కింద వచ్చింది. ఆ మెసేజ్ 1 అనే వేరియబుల్ని అసలు ఎక్కడ డిక్లేర్ చేశాను చూడు, HTS కాంపోనెంట్కి వెళ్ళు. అది గ్లోబల్గా డిక్లేర్ చేశాను కంపల్సరీ. నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఏదైనా డేటా టీఎస్ నుంచి HTMLకి కావాలంటే అది గ్లోబల్గా డిక్లేర్ అయి ఉండాలని. సైన్ ఇన్కి వెళ్ళు, సైన్ ఇన్ కాంపోనెంట్ డాట్ టీఎస్కి వెళ్ళు. అక్కడ యాప్ డాట్ మాడ్యూల్ డాట్లో ఏం చేస్తున్నావు నువ్వు, పైకి వెళ్ళు. టాప్లో చూడు, మెసేజ్ 1 అని ఎంటీ వేరియబుల్స్ ఎందుకు డిక్లేర్ చేశానంటే ఇక్కడ నుంచి నీకు HTMLకి డేటా వెళ్ళాలి కదా. సైన్ అప్ సక్సెస్ఫుల్ టీఎస్ పేజ్లో కదా, కన్సోల్లో వస్తుందంటే అది టీఎస్ పేజ్లో ఉన్నట్టే కదా డేటా. అవును. ఆ డేటా నువ్వు ఇప్పుడు ఇక్కడ నుంచి HTML పేజ్ పంపాలి అంటే అందుకని గ్లోబల్ డిక్లరేషన్ చేయాలి కదా. అందుకని నేను అవును. మెసేజ్ 1 అని ఒక వేరియబుల్, మెసేజ్ ఏమో రిజిస్టర్ కోసం వాడదాము, మెసేజ్ 1 అనేదేమో సైన్ అప్ కోసం, అందుకని 2 వేరియబుల్స్ పెట్టుకున్నాను. ఓకేనా, సైన్ అప్ లాగిన్ 2 ఉన్నాయి కదా, అందుకని 2 ఎంటీ వేరియబుల్స్ తీసుకున్నాను. మెసేజ్ 1కి చూడు, కింద ఇక్కడ మెసేజ్ 1 అని ఎక్కడ రాశాను మళ్ళీ కింద, దిస్ డాట్ మెసేజ్ 1 అంటే గ్లోబల్ వేరియబుల్ కాబట్టి దిస్ అనే కీవర్డ్ యాక్సెస్ చేసుకొని దిస్ డాట్ మెసేజ్ 1 ఈక్వల్ టు అవుట్పుట్ డాట్ మెసేజ్ అని, అంటే అవుట్పుట్ అనేది ఏంటి, స్టేటస్ ప్లస్ మెసేజ్ రిటర్న్ చేస్తుంది. మెసేజ్ లో సైన్ అప్ లాగిన్ అవి చూపిస్తుంది మనకి. అందుకని అవుట్పుట్ డాట్ మెసేజ్ ఏముంది, మనకు ఒక స్ట్రింగ్ ఉంది, దాంట్లో సంథింగ్ మన డేటా వస్తుంది అని రెస్పాన్స్ వస్తుంది. ఆ రెస్పాన్స్ ఏం చేశాను, మెసేజ్ 1కి పంపించాను అనమాట. మెసేజ్ 1 ఏం చేసింది, HTML పేజ్ లో ఉంది కాబట్టి అది అక్కడ డిస్ప్లే చేసింది. ఓకేనా, ఓకే. అలానే సైన్ అప్ కూడా రాయి, దిస్ డాట్ మెసేజ్ ఈక్వల్ టు అవుట్పుట్ డాట్ మెసేజ్ అని కాపీ చేసుకో 48. సో ఇక్కడ రాసేనా, ఇక్కడ సైన్ అప్ ఫంక్షన్ లో రాయాలి. ఏ ఫంక్షన్ ఆ ఫంక్షన్ డిఫరెంట్గా ఉంది కదా నీకు. పైకి వెళ్ళు, 32 లైన్కి వెళ్ళు, 31లో ఎంటర్ కొట్టి 32లో రాయాలి. ఏ ఫంక్షన్ ఆ ఫంక్షన్. ఓకేనా, మెసేజ్ ఇప్పుడు ఈ మెసేజ్ అనేది సైన్ అప్ బటన్ కింద పీటాగ్ లో డిస్ప్లే. సైన్ అప్ బటన్ కింద పీటాగ్ లో ఎంటర్పోలేషన్ వాడి డిస్ప్లే. ఇక్కడ రాయినా, అక్కడైతే అలా చేస్తా, ఇక్కడైతే ఇలా చేస్తున్నా. మెసేజ్ 1 కాదు. సో దానికి కూడా అవుట్పుట్ ఆఫ్ ఎనీ పెట్టాలి కదా, అవుట్పుట్ ఆఫ్ ఎనీ పెట్టలేదు చూడు, అర్థం కాదు. టీఎస్ కాంపోనెంట్ లో అవుట్పుట్ ఆఫ్ ఎనీ అని పెట్టలేదు నువ్వు, అందుకని ఎర్రర్ వస్తుంది చూడు. టీఎస్కి వెళ్ళు, అవుట్పుట్ ఆఫ్ ఎనీ పెట్టలేదు కదా, లైన్ నెంబర్ 30లో సబ్స్క్రైబ్ దగ్గర అవుట్పుట్ కి పారాన్సిస్ పెట్టి కోలన్ ఎనీ అని పెట్టించా కదా నీ చేత నేను. ఇదే కదా రాసింది. అదే. సో ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ ఐడి ఇచ్చి రిజిస్టర్ చేసుకోవచ్చు కదా. లేకపోతే ఇచ్చిన ఐడి ఇవ్వు, ఇన్వాలిడ్ అని రావాలి. ఇచ్చిన ఐడి ఇస్తే ఏమైంది, ఇన్వాలిడ్ అని రావాలి కదా, అంతే కదా, మళ్ళీ రిజిస్టర్ అవ్వకూడదు కదా. అవును. 1994 సంథింగ్ ఏదో ఇచ్చుకున్నావు కదా, పాస్వర్డ్ కూడా సేమ్ అయ్యి ఉండాలి చూడు. అవసరం లేదు, పాస్వర్డ్ మ్యాచ్ అయిపోయినా పర్లేదు, మెయిల్ అక్కడ మ్యాచ్ అయితే చాలు. ఆల్రెడీ ఎగ్జిస్ట్.
బట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయితేనేమో గ్రీన్ కలర్ లో రావాలి, ఆ ఈమెయిల్ ఉందంటే రెడ్ కలర్ లో రావాలి. అలా అయితే మనకి దానికి చేయాలి. ఓకే. సో అంటే దీనికి కలర్ ఇవ్వాలా? దానికి కలర్ ఎలా ఇస్తావు? దానికి రాయాలన్నమాట. అంటే ఇప్పుడు దానికి కలర్ ఇచ్చామనుకో, సపోజ్ స్టాటిక్ గా గ్రీన్ కలర్ రాసామనుకో, రెడ్ 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 ఓకే. కలర్ రావాల్సిన దగ్గర కూడా గ్రీన్ కలర్ వచ్చింది. ఎందుకంటే మనకి కలర్ ని డైనమిక్ చేయలేదు కదా, కలర్ అవును. స్టాటిక్ కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? కలర్ ని డైనమిక్ చేయాలి. ఇప్పుడు దాని బదులు నువ్వు ఏం చేస్తావంటే, రెడ్ ఎప్పుడు రావాలి? రెడ్ కలర్ ఎప్పుడు రావాలి? ఈ స్టేటస్ 0 అయినప్పుడు. స్టేటస్ 0 అయితేనే కదా ఈమెయిల్ అడే ఎగ్జిస్టెడ్ ఇన్వాలిడ్ అని వచ్చేది. అవును. స్టేటస్ 1 అయితే ఏమొస్తది? గ్రీన్ కలర్ వస్తది కదా. గ్రీన్ కలర్. సో అవును. ఇప్పుడు నువ్వు సరే టీఎస్ కాంపోనెంట్కి వెళ్ళి అచ్చా. ఇక్కడ ఇఫ్ ఇఫ్ రాయ్ 32 లో రాయ్, ఎంటర్ కొట్టు. ఇఫ్ కండిషన్ రాయ్. ఇఫ్ బ్రాకెట్స్ పెట్టు. ఇఫ్ కండిషన్ రాయాలి కదా, అలా రాయి. నీకు ఆల్రెడీ వచ్చి కదా బ్రాకెట్. ఇఫ్ అవుట్పుట్ డాట్ స్టేటస్ ఈక్వల్ టు 1 అయితే, ఇఫ్ అవుట్పుట్ అవుట్పుట్ డాట్ స్టేటస్ ఈక్వల్ టు 1 అయితే, చెప్పండి. స్టేటస్ ఈక్వల్ టు 1 సెమీకోలన్ ఉండదు ఇఫ్ కండిషన్ కి. తీసే ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేయి, ఎంటర్ కొట్టు. తర్వాత ఎల్స్ రాయ్. 36 తర్వాత ఎల్స్ స్టార్ట్ చేయి. 36 తర్వాతనా? ఎల్స్ మనం ఎల్స్ కి బ్రాకెట్స్ ఉండవు, తీసేయి. ఓన్లీ ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేయి. సో మనం కలర్ ని కదా డైనమిక్ చేయాలనుకుంటున్నాము. అవును. సో మనకి కలర్ ఎక్కడ అప్లై అవుతుంది? HTML పేజ్కి వెళ్ళి నీకు కలర్ ఎక్కడైతే రావాలో అక్కడ రాయి. కలర్ రాస్తావు కదా నార్మల్ గా, స్టైల్ ఇచ్చా. ఎలా రాస్తావు? ముందు అలా రాయి. క్లాస్ రాయి. క్లాస్ ఈక్వల్ టు టెక్స్ట్, క్లాస్ ఈక్వల్ టు కలర్ 1 అని రాయి. కలర్ 1 కి CSS లో రాయి రెడ్ గ్రీన్ అని. క్లాస్ ఈక్వల్ టు అలా కాదు, HTMLకి వెళ్ళి రాయమన్నాం కదా, తీసి క్లాస్ ఎక్కడ రాస్తావు? HTML ట్యాగ్ కదా రాసేది. సేవ్ చేయి ఇక్కడ ఫైల్. HTMLకి రా. HTML లోనా? ఓకే. మెసేజ్ ఇది కదా, పీ ట్యాగ్ రాయ్. క్లాస్ ఈక్వల్ టు ఏదో ఇక్కడ ఏదో దానికి చేసుకో. క్లాస్ ఈక్వల్ టు కలర్. కలర్ షార్ట్ లో రాయాలి. కలర్ 1 కాపీ చేసుకోదాన్ని. సైలెంట్ కాంపోనెంట్ డాట్ సిఎస్ఎస్కి వెళ్ళు. ఇక్కడ ఎంటర్ కొట్టి కలర్ 1 డాట్ కలర్ 1 ఈక్వల్ టు హలో డాట్ రాయ్. కలర్ రెడ్. సెమీకోలన్. అదే కాపీ పేస్ట్ చేసి కలర్ 2 ఈక్వల్ టు కలర్ గ్రీన్ అని రాయ్. గ్రీన్ అని రాయ్. నిన్న నేను కలర్స్ ఎలా డైనమిక్ చేసే ఒక ప్రాసెస్ చెప్పాను కదా. ఈరోజు NG క్లాస్ అని మనకి ఇంకొక డైరెక్టివ్ ఉంది, అది ఆ మెథడ్ చెప్తాను నేను. ఓకేనా? కలర్ 1 కలర్ 2 కదా. సో ఇప్పుడు సైన్ ఇన్ కాంపోనెంట్ డాట్ HTMLకి వెళ్ళు. ఇక్కడ కలర్ 1 అప్లై అవ్వాలా లేకపోతే కలర్ 2 అప్లై అవ్వాలా అనేది డైనమిక్. ఎందుకంటే మనకు వచ్చిన అవుట్పుట్ బట్టి కలర్ చేంజ్ అవ్వాలి కదా. అవును. సో దానికోసం ఏం చేస్తామంటే, మనకి NG క్లాస్ అనే డైరెక్టివ్ ఉంటుంది అనమాట. సో నేను ఒకటి ఓకే. నేను రాసి పంపిస్తాను మీకు. ఇక్కడ క్లాస్ ని ఈక్వల్ టు ఇలా రాయి. క్లాస్ ని NG క్లాస్ అని రాయాలి. ఓకే. ఇక్కడ ఇది ఎక్కడ ఎక్కడ రాయాలి?
క్లాస్ రాసావు కదా కలర్ 1 కి క్లాస్ ఓకే. ప్లేస్ లో అది రాయాలి. క్లాస్ లోపల? క్లాస్ ప్లేస్ లో అది రాయాలి. ఓకే. ఎన్జీ క్లాస్ అంటే సో క్లాస్ ని అంటే ఇది డైరెక్టివ్ అనమాట. డైనమిక్ గా క్లాస్ చెప్పాలి అంటే మనం ఎన్జీ క్లాస్ కూడా యూస్ చేయొచ్చు. నేను నీకు ఎన్జీ క్లాసెస్ చెప్పలేదని నేను అలా స్టాటిక్ గా అలా పెట్టించు అనమాట క్లాస్. ఓకేనా? 1 ని ఓకే. ఐడిని డైనమిక్ చేసాం కదా నిన్న, అదొక ప్రాసెస్ అనమాట. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఎన్జీ క్లాస్ యూస్ చేస్తావు కదా, ఇప్పుడు ఇఫ్ కండిషన్ సేవ్ చేయి, దీన్ని అర్థం కాలే. ఫైల్ సేవ్ చేయి. చేసి సిఎస్ కాంపోనెంట్ కి రా. ఇఫ్ కండిషన్ ఎక్కడ రాసావు? ఇఫ్ కండిషన్ ఇది రాసావు కదా, ఆ ఇఫ్ కండిషన్ మొత్తం 33 నుంచి 41 దాకా కాపీ చేసుకో. లాగిన్ కి పెట్టు. లాగిన్ కా? లాగిన్ కింద ఉంది. 59 లో 60 లో పెట్టు. 60 61? 60 లో పెట్టు. నీకు అర్థం అవుతుంది కదా అది ఎక్కడ నుంచి ఎక్కడ క్లోజ్ అయిందో చూసుకొని నువ్వే బ్రేసెస్ పెట్టుకోవాలి. ఎవ్రీ టైం లైన్ ఇక్కడ క్లోజ్ అయింది. అది ఏది క్లోజ్ అయింది అక్కడ ఇలా పెట్టావు. కంట్రోల్ జెడ్ కొట్టు. ఇప్పుడు నీకు బ్రేసెస్ కరెక్ట్గా చూడు. మై ఫంక్షన్ ఎక్కడ స్టార్ట్ అయింది? అక్కడ ఇక్కడ ఓకే. 65 తర్వాత క్లోజ్ అవుతుంది. క్లోజ్ అయింది. 61 లో ఏది క్లోజ్ అయింది? 61 లో ఇది అవుట్పుట్ క్లోజ్ అయింది. అవుట్పుట్. నువ్వు అవుట్పుట్ బయట రాస్తే ఆ వేరియబుల్స్ యాక్సెస్ అవుతాయా? అవుట్పుట్ అనేది ఆ ఫంక్షన్ లోనే రాయాలి కదా, అవును. మరి అక్కడే కాపీ వేయాలి కదా, బయట కాపీ చేయకూడదు, అక్కడ పేస్ట్ చేయాలి. ఓకేనా? అందులోనే పేస్ట్ చేయాలి. సో ఏంటంటే ఇప్పుడు కలర్ ని మనకు వచ్చిన అవుట్పుట్ బట్టి ఈ కలర్ అప్లై అవ్వు అని చెప్పాలి. అందుకని డిఫాల్ట్ గా నేను 2 కలర్స్ ని అప్లై చేయకుండా ఉంచాలి, అంతే కదా. డిఫాల్ట్ గా నీ కలర్ ఏ కలర్ అవ్వకూడదు, బట్టి నీ కలర్ మారాలి. సో ఎన్జీ ఆన్ ఇంటికి వెళ్ళి అంటే ఆన్ లోడ్ ఫంక్షన్కి వెళ్ళి స్టార్టింగ్ ఏం చేస్తామంటే ఫస్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ చూడు, ఇలా డిక్లేర్ చేయి. ముందు నేను రాసి పంపిస్తున్నాను. ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకో. ఒక ఆబ్జెక్ట్ నేమ్ ఇచ్చి దీనిలోనా? ఎన్జీ ఆన్ ఇంట్లో కాదు, బయట రాయి. 16 తర్వాత రాయి. 16 తర్వాత ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకో. నీకు పంపించాను చూడు, ఆబ్జెక్ట్ కావాలంటే కాపీ పేస్ట్ చేసుకో. పేస్ట్ కలర్ 2 అని పెట్టు. కలర్ 2 కదా నువ్వు పెట్టింది. డిఫాల్ట్ గా రెండింటిని నల్ చేశాను. ఓకేనా? అంటే మనం కలర్ 1 ఒకటి డిక్లేర్ చేసాం కదా. ఎక్కడ? అంటే మామూలుగా మనం కలర్ 1 ఒకటే తీసుకున్నాం కదా. ఎక్కడ తీసుకున్నా కలర్ 1 ఒకటే? దీని లోపల మనం ఇందాక రాసాం కదా. దాని గురించి మర్చిపో. దాని ఇంకా నేను డైనమిక్ ఇంకా స్టార్ట్ చేయలేదు. ఫస్ట్ 2 కలర్స్ ఉన్నాయా? కలర్ 1 కలర్ 2. ఓకే. కేసెస్ లో చూడు, కలర్ 1 కలర్ 2 ఉన్నాయా లేవా? ఉన్నాయి. అందుకని ఆ పర్టికులర్ వేరియబుల్స్ నేను స్టార్టింగ్ నల్ చేస్తున్నా. ఈ క్లాసెస్ కాదు, ఇప్పుడు 2 వేరియబుల్స్. ఓకేనా? ఈ 2 వేరియబుల్స్ స్టార్టింగ్ నల్ చేసేస్తున్నా. ఓకేనా? ఇప్పుడు మనకి ఏంటంటే ట్రూ కలర్ ఏదైనా అప్లై అవ్వాలంటే ట్రూ పెట్టుకుంటే అప్లై అవుతుంది. కలర్ ఏదైనా అప్లై అవ్వకూడదంటే ఫాల్స్ పెట్టుకుంటే కలర్ అప్లై అవుతుంది అనమాట. మనకి ట్రూ ఆర్ ఫాల్స్ పెట్టుకోవచ్చు అనమాట. సో నేను ఎప్పుడైతే పేజ్ లోడ్ అవ్వగానే దానిన్నిటిని నీకు పంపించండి. ఇంకోటి అది ఎన్జీ ఆన్ ఇంట్లో రాయి. రెండింటిని ఎర్రర్ ఫాల్స్ సక్సెస్ అంటే ఎర్రర్ సక్సెస్ దగ్గర కలర్ 1 కలర్ 2 అని రాయాలి. ఓకే. కాపీ చేసుకొని ఎన్జీ ఆన్ ఇంట్లో పెట్టు. 23 లో పెట్టు. సో ఎర్రర్ ప్లేస్ లో కలర్ 1 కలర్ 2 అని పెట్టు. సక్సెస్ లో కలర్ 2 పెట్టారు కదా. సో ఇది ఎప్పుడైతే లోడ్ అయిందో అప్పుడు మనం ఏం చేస్తామంటే మనకి ఏదైతే కలర్ అప్లై దాన్ని ఏమో ఎనేబుల్ చేస్తాం, రిమైనింగ్ దాన్ని డిజేబుల్ చేస్తాం. ఎలా అంటే సపోజ్ ఇప్పుడు మనకి ఇప్పుడు ఏ డాట్ స్టేటస్ ఈక్వల్ టు 1 అయింది, అవుట్పుట్ డాట్ స్టేటస్ ఈక్వల్ టు 1 అయింది కదా. 1 అయితే ఏంటి? ట్రూ అయినట్టు కదా. 1 అయితే ఏంటి? ట్రూ అయినట్టు. ట్రూ అంటే మీనింగ్ ఏంటి? గ్రీన్ కలర్ అప్లై అవ్వాలి అని, సరేనా? గ్రీన్ కలర్ నీకు కలర్ 2 లోనే కదా ఉంది. సో ఇప్పుడు ఒకసారి కిందకి రా, లాగిన్కి రా.
ఈ కింద 2 సెంటెన్స్ పంపించుడు దిస్ డాట్ కలర్ ఈక్వల్ కలర్ డాట్ ఎర్రర్ ఈక్వల్ టు ఫాల్స్ దిస్ డాట్ కలర్ డాట్ సక్సెస్ ఈక్వల్ టు ట్రూ అని ఆ 2 కాపీ చేసి ఓకే పేస్ట్ చేయి 65 లో పేస్ట్ చేయి 69 లో పేస్ట్ చేయి 65 లో పేస్ట్ చేయి 69 లో రెండిట్లో పేస్ట్ చేయి 65 లో 65 69 69 లో ఇప్పుడు 70 లో పేస్ట్ చేయి 70 రెండిట్లో పేస్ట్ చేయి ఎర్రర్ సక్సెస్ బదులు కలర్ 1 కలర్ 2 కలర్ 1 కలర్ 2 అని పెట్టు ఎర్రర్ ప్లేస్ లో కలర్ 1 రావాలి సక్సెస్ వస్తే కలర్ 2 రావాలి సో నీకు ఫస్ట్ ట్రూ అయితే కలర్ 1 ఫాల్సే కదా అవ్వాల్సింది అవును ట్రూ అంటే మీనింగ్ ఏంటి గ్రీన్ కలర్ అప్లై అవ్వాలని గ్రీన్ కలర్ అంటే కలర్ 2 ని ట్రూ చేశాను దిస్ డాట్ కలర్ అంటేనేమో కలర్ అనే ఆబ్జెక్ట్ లో ఉన్న కలర్ 2 అనేది ట్రూ అవ్వు అని ఓకేనా అలా రాస్తాను ఓకే అనమాట ఇప్పుడు మనకి మొత్తం దేని ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు కలర్ అనే దాని ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు కదా అప్పుడు అవును చేస్తాను ఇప్పుడు HTML పేజ్ కి రా ఇక్కడ కలర్ 1 ఉంది కదా అక్కడ ప్లేస్ CLR అని రాయి ఆబ్జెక్ట్ అనమాట ఏదన్నా మీ క్లాసెస్ అనేవి ఆబ్జెక్ట్ లో ఉంటే NG క్లాస్ అని డైరెక్ట్ యూస్ చేయాలి ఓకే అవుట్పుట్ ఫస్ట్ లాగిన్ ఇవ్వనా లేకపోతే నార్మల్ లాగిన్ కి కదా మనం రాసింది లాగిన్ సమ్ అన్నోన్ డేటా ఏదో ఒక డేటా టైప్ చేస్తాక టైప్ చేయి రియల్ డేటా ఇస్తే లాగిన్ సక్సెస్ఫుల్ అని గ్రీన్ కలర్ లో రావాలి కదా వచ్చిందా గ్రీన్ గ్రీన్ కలర్ అయితే గ్రీన్ లో రాలేదు ఇన్స్పెక్ట్ చేయి దాని క్లాస్ ఎంత అప్లై అవ్వలేదు చూడు ఇన్స్పెక్ట్ చేయి దాని క్లాస్ ఎక్కడ రాసినావు రిజిస్టర్ రాసుంటావు చూడుకో అక్కడికి వెళ్ళి ఒకసారి HTML పేజ్ రిజిస్ట్రేషన్ రాసుంటా లాగిన్ కేనా రాసింది లాగిన్ లాగిన్ ఎక్కడ రాసా లాగిన్ కేనా రాసింది ఎన్జీ క్లాస్ కలర్ అనేది NG క్లాస్ కలర్ అనేది దానికి రాసాం కదా రాసింది ఒకసారి అక్కడికి వెళ్ళి HTML PS కంపోనెంట్స్ వెళ్ళి కలర్ 1 కలర్ 2 ఓకే టీఎస్కి వెళ్ళు టీఎస్ టీఎస్ ఆన్లోడ్ లో ఫాల్స్ రాసావా రెండు ఆన్లోడ్కి వెళ్ళి ఎన్జీ ఆన్లోడ్కి వెళ్ళి ఎన్జీ ఆన్లో రెండు ఫాల్స్ రాసావు 2 ఫాల్స్ రాసావా ఎన్జీ ఆన్ రాసాం ఎన్జీ ఆన్లైన్ ఎక్కడ ఉంది అసలు ఇక్కడ పైకి వెళ్ళు ఎన్జీ ఆన్లైన్ అంటే ఏంటి ఇది కదా రిస్టోర్ కలర్ 1 ఈక్వల్ రిస్టోర్ కలర్ 2 ఈక్వల్ ఒకసారి లోడ్ ఒకసారి అవుట్పుట్కి వెళ్ళు ఏదైనా మిస్టేక్ ఇవ్వు ఒకసారి కన్సోల్కి వెళ్ళు కన్సోల్ ఏమైనా ఎర్రర్ వచ్చింది వన్ ఎర్రర్ అవ్వా ఒకసారి సేవ్ చేయలేదు ఫైల్స్ ఏమన్నా సేవ్ చేసిన సేవ్ చేసిన అంటే మనం రెండింటికి ఫాల్స్ రాసాం కదా అక్కడ ప్రాబ్లం లేదు రెండిట్లో ఫాల్స్ చేస్తాం స్టార్టింగ్ అంటే మనం 2 చేయాల్సిన 2 చేస్తాం కదా కిందికి రా ఒకసారి మనం లాగిన్ కదా చేస్తాం లాగిన్ అంటే ఇదే కదా మై ఫంక్షన్ కదా అయిపోయింది కిందికి రా ఒకసారి కలర్ 1 ఫాల్స్ కలర్ 1 ఫాల్సా 65 కలర్ 1 అంటే ఫాల్స్ కలర్ 2 అంటే గ్రీన్ అప్లై అవ్వాలి కదా 70లో ట్రూ ఫాల్స్ రివర్స్ చేయి అర్థం కాల 71 కి ట్రూ పైన రాయి ఫాల్స్ కింద రాయి సో సేవ్ చేసి రిఫ్రెష్
ఓకే ఓకే అర్థమైందిలే కోడ్కి వెళ్ళి చెప్తా. ఎందుకంటే మనకి మెసేజ్ ఎక్కడ ప్రింట్ అవుతుంది 63లో ప్రింట్ అవుతుంది కదా. 63లో ప్రింట్ అవుతుంది. మెసేజ్ ప్రింట్ అయినా కలర్ అప్లై చేస్తున్నాను అందుకని అప్లై అవ్వట్లా. ఆ లైన్ కట్ చేయి 67లో పెట్టు. 63 కట్ చేసేయాలా? 63 కట్ చేసి 67లో పెట్టు అండ్ దెన్ 73లో పెట్టు. అంటే వాటి కింద ఉండాలి మెసేజ్ అనేది ఇప్పుడు సరేనా. రెండిట్లో ఉండాలి కాబట్టి రెండిట్లో పేస్ట్ చేయి. 67 అన్నాను కదా పైన పెట్టు. ఇక్కడే పెడుతున్నా. 73 కూడా పేస్ట్ అవుట్పుట్ ఇప్పుడు ఏదో డేటా అయ్యి నువ్వు మంత్ మొత్తం టైప్ చేస్తూ కూర్చోమాక. ఓకే వస్తుంది. ఇప్పుడు కరెక్ట్ సక్సెస్ఫుల్. అలానే ఇప్పుడు రిజిస్టర్ కూడా రాయాలి కదా రిజిస్ట్రేషన్కి వెళ్ళి. సో మళ్ళీ మనం కలర్ 2 కలర్ ఇంక ఏ మొత్తం యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నుంచి అంటే 64 నుంచి 74 దాకా కాపీ చేయి. పైకి వెళ్ళు ఇక్కడ ఆగు. 37 నుంచి 45 దాకా రీప్లేస్ చేయి. మెసేజ్ 1 పెట్టు. 40లో మెసేజ్ 1 తీసేసి కింద కూడా 1 తీసేసి. అంటే ఇప్పుడు మనం అనుకోవచ్చు మళ్ళీ దీనికి కూడా ఇంకా కలర్స్ అని కలర్ ఎక్కడైనా అవుతాయి కాబట్టి సేమ్ ఉంచుకోవచ్చు ప్రాబ్లం లేదు. ఓకేనా. అవుట్పుట్ ఇప్పుడు దానికి పెట్టలేదు ఎన్జీ క్లాస్ పెట్టలేదు. HTML లో ఎన్జీ క్లాస్ ఎక్కడ రాస్తారు. నీకు ఒక వర్డ్ చెప్పకుండా అది HTML లో రాయాలా CSS లో రాయాలా TS లో రాయాలా ఐడెంటిఫై అయిపోవాలి. ఆ కాపీ చేసుకున్న దాన్ని మొత్తం పైన పేస్ట్ చేసి మెసేజ్ 1 తీసి సక్సెస్ఫుల్. ఇప్పుడు ఏంటంటే నార్మల్ మెసేజెస్ ఇన్పుట్ మీద క్లిక్ చేసి బయటకి తెచ్చి అవి బ్లాక్ కలర్ లో వస్తాయి కదా అవి కూడా రెడ్ కలర్ లో రావాలి కదా నీకు. అర్థం కాల. ఓకే మన లైక్ పాస్వర్డ్ ఎంటర్ చెప్పండి. ఓకే ఇవి కదా ఇవి రావాలి కదా. వీటికి ఏం చేస్తా అంటే స్టాటిక్ గా కలర్ రెడ్ అని పెట్టు. క్లాస్ ఈక్వల్ టు కలర్ 1 అని పెట్టు ఆటోమేటిక్ వచ్చి అన్నిటికీ పీ ట్యాగ్ ఉంది కదా అన్నిటికీ ఒక పీ ట్యాగ్ ఉంది కదా క్లాస్ ఈక్వల్ టు కలర్ రెడ్ అని పెట్టు. కలర్ 1 ఉంది కదా క్లాస్ కలర్ 1 అని రా. ఇక్కడ కాదు లైన్ నెంబర్ 33లో చూడు. ఓకే ఇక్కడ క్లాస్ ఈక్వల్ టు రెడ్ అని కలర్ 1 అని రెడ్ ఆటోమేటిక్ అప్లై అయిపోయింది కదా కలర్ 1 అంటే. అయ్యో ఎన్జిఎఫ్ తీసేసినావుగా నువ్వు. అది కట్ అయిందా. మరి ఎర్రర్స్ నీకు అర్థం కాలేదు అక్కడ చూసి రాయాలి. ఏదైనా పోతే అసలు మొత్తం ఎర్రర్ మిస్టేక్స్ వస్తాయి యాంగులర్ లో తెలుసా. అది మళ్ళీ అది ఎంటర్ కూడా అది పోయింది. ఎంటర్ కొట్టి ఇప్పుడు నువ్వు మధ్యలో కొంచెం బ్యాక్ వచ్చి రాయి. ఎన్జిఎఫ్ రాయి. స్పేసెస్ ఇవ్వడం మైండ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఎర్రర్స్ వస్తే అవుట్ వచ్చింది కదా కలర్ 1 అని రాయి. సో అలా అన్నిటికీ పెట్టుకో సరేనా. కాపీ చేసి అన్నిటికీ పేస్ట్ చేసుకుంటురా. స్పేస్ సహా కాపీ మొత్తం పేస్ట్ చేసుకుంటారు అన్నిటికీ అన్ని పీటాక్స్ పేస్ట్ చేసుకుంటారు. నువ్వు ఇవ్వాల్సిన అవసరం స్పేస్ కాపీ చేస్తావు కదా స్టార్టింగ్ లో స్పేస్ ఇచ్చి పేస్ట్ చేయి. మళ్ళీ స్పేసెస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. స్పేసెస్ పేస్ట్ చేయి. అందరు స్పేస్ వచ్చి ఒక స్పేస్ పేస్ట్ చేయి ఆటోమేటిక్గా నీకు స్పేస్ కూడా కాపీ చేస్తావు నువ్వు. అక్కడ కాదు పైన 19లో 19 పైన లైన్లో చూడు పీ ట్యాగ్ ఉంది ఒకటి 19 అన్నా 9 నెంబర్లు ఎత్తుకుంటా ఎందుకు పేస్ట్ చేయి ఆటోమేటిక్ స్పేస్ వస్తుంది. కింద లాగిన్ కూడా అలానే పెట్టు.
పాస్వర్డ్ కూడా అలానే పెట్టు. వస్తుంది. ఓకేనా? ఓకే. ఇప్పుడు లాగిన్ అవ్వగానే ఎక్కడికి వెళ్తుంది మనకి? లాగిన్ అవ్వగానే ఎక్కడికి వెళ్తాం? రిజిస్టర్ అయితే అవుతుంది, లాగిన్ అవుతుంది. లాగిన్ అవ్వగానే ఎక్కడికి వెళ్ళాలి మనం? లాగిన్ అవ్వగానే మనకి ఇచ్చిన కోడ్ ఉంది కదా, లైక్ అంటే యూఆర్ఎల్, సో దానికి వెళ్ళాలి. ఏ యూఆర్ఎల్? ఏపీ యూఆర్ఎల్ గురించి కాదు నేను మాట్లాడుతుంది. ఇప్పుడు నువ్వు ఏ వెబ్సైట్ కన్నా లాగిన్ అయితే ఎక్కడికి వెళ్తావు నువ్వు? సో సైన్ అప్ అవగానే ఆటోమేటిక్గా హోమ్ పేజ్ అవ్వాలి. ఏ హోమ్ పేజ్ అవ్వాలి? అడ్మిన్ ఒక హోమ్ పేజే కదా. అడ్మిన్ హోమ్ పేజ్. మన డాష్ బోర్డ్కి వెళ్ళాలి, పర్టికులర్ యూజర్ ఒక డాష్ బోర్డ్కి వెళ్ళాలని క్లియర్గా చెప్పు. హోమ్ అంటే ఈ హోమ్ అనుకుంటారు ఎవరన్నా వినేవాళ్ళు. ఇక్కడ హోమ్ పెడతాం కదా మన వెబ్సైట్లో వెళ్ళాలా? లాగిన్ అయితే డాష్ బోర్డ్కి వెళ్ళిపోవాలా? డాష్ బోర్డ్కి వెళ్ళాలి. సో మన దగ్గర ఇప్పుడు ఏం చేస్తావంటే లాగిన్ అవుతున్నావు కదా. అవును. లాగిన్ అయితే డాష్ బోర్డ్ కావాలి కదా. అవును. మన దగ్గర డాష్ బోర్డ్ పేజ్ ఉంది అసలు? లేదు కదా. లేదు, మనకి లేదు. సో అయితే మనము జాబ్స్ పేజ్ అన్న కాంటాక్ట్ పేజ్ అంటే లైక్ వేరే పేజ్ కి వెళ్ళేటట్టు ఏంది అంటే లాగిన్ అయ్యాక వేరే పేజ్ కి వెళ్ళేటట్టు పెట్టు. కాంపోనెంట్ క్రియేట్ చేయి. అడ్మిన్ అని పెట్టు, కాంపోనెంట్ క్రియేట్ చేయి. సో అంటే మళ్ళీ అదో పేజ్ చేయాలా? ఇంకో టెర్మినల్ తీసుకో. NGGC కాంపోనెంట్ క్రియేట్ చేయి. NGGC డాష్బోర్డ్. వన్ సెకండ్. చెప్పండి. ఏదో చేస్తున్నారు మీరు ఇందాక. అడ్మిన్ పేజ్ క్రియేట్ చేశారా? చేసాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి మనం అడ్మిన్ కి నావిగేట్ ఈ పేజ్ కి రావాలి. లాగిన్ అవ్వగానే ఈ పేజ్ కి రావాలి కదా. లాగిన్ అవ్వగానే ఈ పేజ్ కి రావాలి అంటే సో లాగిన్ ఎక్కడ అవుతున్నాం? సైన్ కాంపోనెంట్ డాట్ టీఎస్ కదా. అంటే ఇక్కడ నుంచి ఆ పేజ్ నుంచి ఈ పేజ్ మనం డైరెక్ట్ చేయాలి దాన్ని. అంటే మామూలుగా మనం ఏం చేస్తాము, అక్కడైతే HTML ఏం చేస్తాం, href లో URL ఇస్తే సైన్ బటన్ క్లిక్ చేయగానే ఆ పేజ్కి వెళ్తుంది. అదే జావాస్క్రిప్ట్ లో ఏం చెప్పాను మీకు, లొకేషన్ డాట్ href చెప్పాను కదా, వన్ పేజ్ టు అనదర్ పేజ్ నావిగేషన్, లొకేషన్ డాట్ href చెప్పాను, మీకు గుర్తుందో లేదో. సో అక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ మనం రౌటర్ ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట. పైకి వెళ్ళి స్టార్టింగ్ లో ఏం చేస్తామంటే ఇంపోర్ట్ ఇక్కడ లైన్ నెంబర్ 3 కానీ 4 లో కానీ కాబట్టి నీకు స్టార్టింగ్ లో పంపుతా ఉండే నేను టైప్ చేసి ఇంపోర్ట్ రౌటర్ ఫ్రమ్ యాంగులర్ రౌటర్ పంపాను చూడు. కాపీ పేస్ట్ చేసినా ప్రాబ్లం లేదు. సో దీనికి కన్స్ట్రక్టర్ లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్ లో క్రియేట్ చేసింది నువ్వు జస్ట్ అది కాపీ చేసి కన్స్ట్రక్టర్ లో పెట్టు. ప్రైవేట్ రౌటర్ ఈక్వల్ టు రౌటర్ అని కన్స్ట్రక్టర్ లో ఆల్రెడీ HTTP క్లయింట్ పెట్టా కదా, తర్వాత కామా పెట్టి ఇది రాయి. కన్స్ట్రక్టర్ అంటే లైన్ నెంబర్ 23లో 21లో కామా పెట్టి అది పేస్ట్ అయ్యి. సో ఇప్పుడు నువ్వు ఎక్కడ నీకు లాగిన్ అయింది, ఎక్కడ లాగిన్ అయినాక నీకు డేటా వెళ్తుంది కదా కిందికి రా. మెసేజ్ ఎక్కడ డిస్ప్లే చేస్తున్నా లాగిన్ అయినాక? మెసేజ్ లో అదే సైన్ అప్ కిందికి రా. లాగిన్ అయితే కదా మన డాష్ బోర్డ్ సైన్ అప్ అంటే లాగిన్ అయితే మెసేజ్ గ్రీన్ కలర్ వస్తాయి కదా మనకి లాగిన్ కరెక్ట్గా అయినట్టు. గ్రీన్ వస్తే మనకి డాష్ బోర్డ్కి వెళ్ళాలి కదా. అందుకని 69 ఉంది కదా, 69 లో ఎంటర్ కొట్టి 69 లో రాయి దిస్ డాట్ రౌటర్ డాట్ నావిగేట్. నేను రాస్తున్నాను దిస్ డాట్ రౌటర్ డాట్ నావిగేట్. ఫంక్షన్ సింబల్ పెట్టు, లోపల ఎరే సింబల్ పెట్టి అడ్మిన్ అని రాయి. నీకు పంపాను చూడు, దిస్ డాట్ రౌటర్ డాట్ నావిగేట్ ఫంక్షన్ సింబల్ పెట్టి లోపల ఎరే సింబల్
పెట్టి స్లాష్ అడ్మిన్ అంటే ఏంటంటే ఆ పర్టికులర్ పేజ్కి నావిగేట్ అవ్వని. సో ఇప్పుడు నువ్వేం చేయాలంటే అవుట్పుట్ రౌటింగ్ డాట్ మోడల్ డాట్ టీఎస్కి వెళ్ళి అడ్మిన్ కాంపోనెంట్ ఇన్స్టాల్ చేసావు కదా, దాన్ని మెన్షన్ చేయలేదు కదా రౌటింగ్లో, మెన్షన్ చేయి. అడ్మిన్ టిఎస్ లోనా? అడ్మిన్ డాట్ కాంపోనెంట్ డాట్ ఇక్కడ కాదు, రౌటింగ్ లో మెన్షన్ చేయాలి, యాప్ డాట్ రౌటింగ్ డాట్ మోడల్ డాట్ టీఎస్. ఇక్కడ ఏంటంటే ఎక్కడ మెన్షన్ చేస్తావు? ఫస్ట్ పాత్ తీసుకోవాలి కదా. ఒక్క నిమిషం ఉండు, కట్ చేయి దాన్ని, నువ్వు రాసిన ఆబ్జెక్ట్ని కట్ చేయి. ఇప్పుడు చూడు పైకి వెళ్ళు, అక్కడ ఆగమ్మ. ఇక్కడ నువ్వు గనక ఆ లైన్లో రాస్తే అదేమవుతుంది, హెడర్ కాంపోనెంట్కి చిల్డ్రన్ అవుతుంది కదా. అవును. హెడర్ కాంపోనెంట్కి చిల్డ్రన్ అయితే మీనింగ్ ఏంటి, దీనికి కూడా హెడర్ ఫూటర్ వస్తుందిగా. వస్తుంది. దీనికి హెడర్ ఫూటర్ వస్తే మరి అడ్మిన్కి డిఫరెన్స్ ఏంటి, దీనికి హెడర్ ఫూటర్ రాకూడదు అంటే మనం ఏం చేయాలి, ఆ చిల్డ్రన్ ఎక్కడ ఎండ్ అయింది చూడు, ఏది ఆ చిల్డ్రన్ ఓపెన్ చేసావు కదా, ఎక్కడ ఎండ్ అయింది? అర్థం కాలేదు మీరు చెప్పింది. ఇప్పుడు హెడర్ ఫూటర్ కామన్ గా పెడితే వస్తుంది అక్కడ 22 లో పెడితే. అవును. సో అది పెట్టకూడదు అంటే హెడర్ ఫూటర్ ఒక ప్రాపర్టీస్ ఆ పాత్ అనేది ఎక్కడ ఎండ్ అయిపోయింది, మనకి ఏ లైన్ తో ఎండ్ అయిపోయింది, హెడర్ ఫూటర్ అప్లై అవ్వకుండా నేను రాయాలి ఇప్పుడు ఒకటి. సో అయితే మనం ఇక్కడ రాయాలి కింద 26 తర్వాత. అక్కడ రాయి. ఓకే చెప్పండి. నువ్వు కాపీ చేసావు కదా ఇందాక, పేస్ట్ చేయి. అక్కడ అడ్మిన్ అని రాసి అడ్మిన్ కాంపోనెంట్ అంటే చూసావా? చేసి అంతే. ఇప్పుడు ఒకసారి టీఎస్కి వెళ్ళు. ఇక్కడ క్లిక్ చేస్తే ఆ పేజ్ నావిగేట్ అయింది. సో ఇప్పుడు లాగిన్ అవ్వు, లాగిన్ అయితే అడ్మిన్కి వెళ్తుందో లేదు చూడు. లాగిన్ అవ్వు, లాగిన్ అయితే అడ్మిన్ వర్క్స్ అని రావాలి ఇప్పుడు నీకు. నాకు లాగిన్ అవుతలేదు కదా. ఏం ఎర్రర్ ఏమన్నా వస్తుందా? కన్సోల్ అయితే ఎర్రర్ ఏం రాలేదు. రీలోడ్ చేయి. లాగిన్ ఎందుకు రావట్లేదు? ఈ పేజ్ రీరైట్ అవుతలేదు. ఒకసారి రిఫ్రెష్ చేయి. చేసా. బటన్ ఎనేబుల్ అవుతుంది చూడు. డేటా ఇస్తే ఎనేబుల్ అవుతుంది. నార్మల్ డేటా ఏదన్నా ఇవ్వు, ఏదో ఒకటి అన్నోన్. సబ్మిట్ ఇచ్చి సార్ నెట్వర్క్ వెళ్ళి అక్కడ ఉంది కదా కన్సోల్ సోర్సెస్ నెట్వర్క్ అని, అర్థం కాల. పక్కన కన్సోల్ సోర్సెస్ అవి ఉన్నాయి కదా. ఓకే నెట్వర్క్ వెళ్ళు ఒకసారి, యూజర్ లాగిన్ ఒకసారి కన్సోల్ క్లియర్ చేయదాన్ని, నెట్వర్క్ క్లియర్ చేయి. క్లియర్ అంటే రెడ్ కలర్ సింబల్ పక్కన అవుతుంది చూడు. మళ్ళీ ఇప్పుడు సబ్మిట్ క్లిక్ చేయి. ఇప్పుడు యూజర్ లాగిన్ ఉంది కదా, ఇక్కడ పెండింగ్ ఇంటర్నెట్ సరిగ్గా రావట్లేదా? ఇంటర్నెట్ ఫుల్ ఉన్నది. ఇది సక్సెస్ అయితేనే పెండింగ్ అని వస్తుంది చూడు అక్కడ. పెండింగ్ అని వస్తుంది. పెండింగ్ వస్తుంది అక్కడ.
లోడ్ అవుతుందని ఏపీఐ ఎందుకు సడన్ గా పెండింగ్ వచ్చింది? రీస్టార్ అవ్వు. రీస్టార్ అయితే ఏదో డేటా అన్నోన్ అయినా మనకి సక్సెస్ఫుల్ అని మెసేజ్ వస్తే చాలు కదా. ఆల్రెడీ రీస్టార్ అని వస్తే సరిపోతుంది కదా. ఇది కూడా పెండింగ్ అని చూపిస్తుంది. ఇంటర్నెట్ లేదు. కనెక్టెడ్ ఉంది. వస్తుంది ఇంటర్నెట్, దానికి ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ కన్సోల్లో చూపించట్లేదు కదా. అది ఇంటర్నెట్ ప్రాబ్లమా లేకపోతే కన్సోల్ ఎర్రర్స్ కూడా ఏం చూపించట్లేదు కదా. నెట్వర్క్ లో పెండింగ్ అయిపోతే వస్తుంది ఇక్కడ. పెండింగ్ అయిపోయింది నెట్వర్క్. అర్థం కాల. నెట్వర్క్ పెండింగ్ అయిపోయింది చూడు. నెట్వర్క్ వెళ్ళి పెండింగ్ ఉందో లేదో చూడు. నెట్వర్క్ లో ఇందాక ఆల్రెడీ వెళ్ళావు కదా. పెండింగే ఉంది. అది ఇంటర్నెట్ ప్రాబ్లం. జీమెయిల్ ఓపెన్ అవుతుందా బానే? జీమెయిల్ ఓపెన్ అవుతుంది. మన ఇప్పుడు కాల్ కూడా కనెక్ట్ అయ్యి ఉన్నాం కదా. ఇంటర్నెట్ ప్రాబ్లం ఉంటే నాకు ఆటోమేటిక్ కాల్ డిస్కనెక్ట్ అయిపోతుంది. ఇది ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు? ఎర్రర్ కూడా చూపించట్లేదు. ఒకసారి కంట్రోల్ F5 కొట్టు. కంట్రోల్ F5 కంట్రోల్ F5 రిఫ్రెషింగ్ అన్నమాట. ఒకసారి ఇప్పుడు ఎంటర్ చేయి. లాగిన్ ఎంటర్ చేయి. ఇక్కడ కూడా ఏం చూపించట్లేదు. ఎర్రర్ కానీ సక్సెస్ఫుల్ కానీ చూపించలేదు. ఒకసారి టీఎస్ కాంపోనెంట్ కింద మనం రాసిన రౌటర్ ఒకటే కదా. రౌటర్ ని కామెంట్ లో పెట్టకపోతే 70 లైన్ డబుల్ స్లాష్ ఇవ్వు దాని ముందులో. ఇష్యూస్ అయిపోద్దేమో. డబుల్ స్లాష్ ఇవ్వు. అవుట్పుట్ చూడు. రౌటర్ ఒకటే కదా రాస్తుంది. మనం రౌటర్ రాసి జస్ట్ కాంపోనెంట్ ఇన్స్టాల్ చేస్తాం అంతే కదా. అవుట్పుట్ అంత రాంగ్ డీటెయిల్స్ చేస్తావు, ఏమొస్తుంది చూద్దాం. లాగిన్ కి ఏం ఎటు పోవట్లేదు. ఫస్ట్ HTML కాంపోనెంట్కి వెళ్ళి అడ్మిన్ కా దీనికా? ఏం లేదు కదా. సైన్ ఇన్ డాట్ HTML. ఇప్పుడు ఎర్రర్స్ కూడా ఏం లేదు కదా. ఐ థింక్ ఈ పేజ్ లో ఏం లేవు. మనం అడ్మిన్ అట్లా ఇవ్వడం వల్ల ఏమైనా వచ్చి ఉంటుందేమో. అడ్మిన్ తీసేసావు కదా. ఇప్పుడు కామెంట్ లో పెట్టావు కదా. ఇక్కడ రౌటింగ్ లోనా? రౌటింగ్ అయితే పేజెస్ ఓపెన్ అవ్వవు, ఎర్రర్ వస్తుంది. ఇక్కడ మనము దీంట్లోని ఇది అవసరం లేదా? రౌటర్ అవుట్లెట్ ఏం అవసరం లేదా? అసలు ముందు మనకి లాగిన్ సక్సెస్ఫుల్ అని రావాలి కదా. అదే ఒకసారి అడ్మిన్ కూడా మొత్తం తీసి చూస్తే ఏమన్నా మేబీ. ఏం తీసేస్తావు అడ్మిన్ అంటున్నావు? నాకు అర్థం కాలేదు. ఇక్కడ ఇప్పుడు మన ఇచ్చిన డీటెయిల్స్ ఉన్నాయి కదా. ఏమి ఇచ్చాను ఇక్కడ? రౌటరా? ఇక్కడ ఏమి ఇచ్చాను నేను? తీసేసే కావాలంటే అదేమో సింగిల్ లైనే కదా. ఆబ్జెక్టే కదా రాసిన అక్కడ.
అవుట్పుట్ చూడండి ఒకసారి. అంత డౌట్ ఉంటే అదే ఆబ్జెక్ట్ మేబీ దానివల్ల వచ్చింది చూడండి. ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు వస్తుందా? ఒకసారి అక్కడికి వెళ్ళి ఇప్పుడు పేస్ట్ చేయండి. ఆ? అక్కడికి వెళ్ళి పేస్ట్ చేయండి రౌటర్లో. పేస్ట్ చేయండి ఇక్కడ. సైన్ మళ్ళీ పెట్టారు. అడ్మిన్ కదా అక్కడ పెట్టాల్సింది మీరు. దాన్ని మార్చలేదా మనం? మార్చాం కదా. అడ్మిన్ కాంపోనెంట్ కదా రాయాల్సింది ఇక్కడ. ఇదే ఉంది దాని నుంచి ఇక్కడ. పైనుంచి ఇందాక వేరే కాపీ చేసినట్టున్నా. ఇందాక అడ్మిన్ కాంపోనెంట్ రాసాం కదా. నాకు గుర్తులేదు అడ్మిన్ మరి కాపీ అయినప్పుడు కదా. నువ్వు రాయకూడదు, తీసి హైలైట్ అవుతుంది కదా, పేస్ట్ చేయి. ఇందాక హైలైట్ అయింది ఇచ్చింది. సేవ్ చేసి అవుట్పుట్ చూడు. లాస్ట్లో కామ తీసి సరే సరే చూడు ఒకసారి అవుట్పుట్ చూడు. నీకు కామ వల్ల ఎర్రర్ వచ్చింది చూడు. సో డీటెయిల్స్ ఏదో చూస్తాను. ఒకటి ఎంటర్ చేయి. ఇన్వాలిడ్ అనే రావాలి కదా, అప్పుడు కరెక్ట్ చూసుకోండి. ఇప్పుడు వచ్చింది. చేస్తామంటే కోడ్లోకి వెళ్ళు. కామ పెట్టావు కదా, అందుకని వచ్చినట్టుంది ఎర్రర్ అక్కడ లాస్ట్లో కామ పెట్టకూడదు కదా అరే అయిపోయినాక. టీఎస్ కాంపోనెంట్ ఓకే. సైన్ కాంపోనెంట్ డాట్ టీఎస్కి వెళ్ళి సైన్ కాంపోనెంట్ డాట్ టీఎస్ కిందకి వచ్చి దాన్ని యాక్టివేట్ చేయి. మనం కామెంట్లో పెట్టాం కదా. this.router.navigate.admin సేవ్ చేసి అవుతుంది. ఇప్పుడు వచ్చింది. డీటెయిల్స్ ఇవ్వు. అడ్మిన్కి వెళ్ళాలి. రిటర్న్ వస్తుంది. మీరు అది కాదు కదా, వంశీకి ఇచ్చారు 1994 కదా. రెండు ఇచ్చాం కదా ఇందాక. అవునా, స్మాల్ ఇచ్చి ట్రై చేయండి. అది చూడలేదు నేను. సెకండ్ ఇచ్చాను. అడ్మిన్ పేజ్కి వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ డిజైన్ చేయాలి మనం. సో మన అడ్మిన్ ఇప్పుడాక ఏం చేస్తాం, మనం హారిజాంటల్ నావ్ బార్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు వర్టికల్ నావ్ బార్ పెట్టుకుందాం. ఓకేనా. వర్టికల్ నావ్ బార్ అంటే మీరు ఏం చేస్తారంటే ఈ అడ్మిన్ పేజ్ ఓపెన్ చేయండి. డిజైన్ చెప్తా చేద్దాం. అడ్మిన్ వర్క్స్ వచ్చింది కదా, అది ఓపెన్ చేయండి. తీసేసండి అది. డివ్ క్లాస్ రాయండి చెప్తా. రో తీసుకోండి. రోలో కాల్ 3 కాల్ 9 క్లాస్లో క్లాస్ కాలమ్ D3 క్లాస్ కాలమ్ D9. ఇప్పుడు కాలమ్స్ రో తీసుకుని రోలో దిగినా. రోలో కాలమ్స్ తీసుకోండి. కాలమ్ 3 కాలమ్ 9. ఎగ్జిట్ అయిపోతున్నా. ఓకేనా, అయిపోయిందిగా. అయిపోయింది. నాకు రికార్డు పంపించింది. అయిపోయింది. తీసుకోవాలి. 9 3 తీసుకోండి. ఫస్ట్ ఇక్కడ 3 తీసుకోండి. Okay. పెట్టండి. సో ఇప్పుడు 3 9 అంటే కాలమ్స్ అయినాయి కదా. 3 అంటేనేమో మనకి స్టార్టింగ్ 3 వస్తుంది. అందులోనేమో సైడ్ బార్ పెట్టుకుందాం. ఓకేనా. ఓకే. సైడ్ అంటే మన టెక్స్ట్ డిస్ప్లే. ఇప్పుడు ఈ 3లో ఏం చేస్తారంటే మీరు డిజైన్కి వెళ్ళి మనకి కార్డ్ ఉంది కదా, సింగిల్ కార్డు మనం కోర్సెస్ పెట్టాం కదా. బూస్ట్ ఆఫ్ ఓకే. డిజైన్కి వెళ్ళండి చెప్తాను. బూస్ట్ ఆఫ్ W3 స్కూల్స్కి వెళ్ళండి. W3 స్కూల్స్లో బూస్ట్ ఆఫ్కి వెళ్ళేసి ఆ కార్డ్ డిజైన్ ఒకటి సింగిల్ కార్డ్ ఒకటి కాపీ చేసుకోండి. ఏదైనా మీకు నచ్చిన కలర్ ఏదో ఒకటి కాపీ చేసుకోండి. ఫస్ట్ నావ్ బార్కి వెళ్ళి టాప్ నావ్ కాపీ చేసుకోండి. నావ్ బార్కి వెళ్ళి టాప్ నావ్ కాపీ చేసుకోండి. ఏదో కలర్ మీకు నచ్చిన కలర్తో నావ్ బార్ టాప్. ఒకటి పెట్టేద్దాం. ఏదో
ఏదో కలర్ తీసుకోండి. సింపుల్ గా బ్లాక్ తీసేసుకుంటాను. ఇప్పుడు మీకు అర్థమవుతుంది అంటే మనం చేయాల్సిన డిజైన్ కూడా డబ్ల్యూసీ స్కూల్స్ లాగే ఉంటుంది. టాప్ లో నావ్ బార్ అవును. ఉంటుంది, సైడ్ నావ్ బార్ ఉంటుంది. టాప్ లోనేమో మీ ఎవరైతే లాగిన్ అవుతారో వాళ్ళ నేమ్, లాగౌట్ సెక్షన్ అలా ఉంటాయి. సైడ్ బార్ లోనేమో ఆప్షన్స్ ఉంటాయి. ఓకేనా? ఓకే. కంటైనర్ ఫ్లూయిడ్ వద్దు, ఓన్లీ నావ్ దాకే, నావ్ టు నావ్. పేస్ట్ చేయండి అక్కడికి వెళ్ళి. కాల్ MD3 కాదు, పైన కట్ చేయదాన్ని అక్కడ కట్ చేయి, కంట్రోల్ జెడ్. పైన కాల్ డివ్ క్లాస్ కాల్ MD12 తీసుకొని ఆ 12 లో పేస్ట్ చేయి. రోలో మళ్ళీ రోల్ తీసుకో. రోలో 12 తీసుకో, మళ్ళీ కాలం 12. కాల్ MD12 తీసుకొని పేస్ట్ చేయి. ఇప్పుడు ఇప్పుడు వెళ్ళి బూస్టప్కి వెళ్ళి ఒక కార్డు తీసుకో, ఏదో ఒకటి బ్యాక్ బూస్టప్ డిజైన్ వచ్చి కార్డ్స్కి వెళ్ళేసి ఏదో ఒక కార్డ్ డిజైన్ తీసుకో. బూస్టప్కి వెళ్ళి ఫస్ట్ కార్డ్ అవుట్పుట్ వస్తుందిలే, డిజైనింగే కదా మనకి మైండ్లో కాన్ఫిగరేషన్ చేసుకోవాలి. ఎవ్రీ టైం అవుట్పుట్ చూడకూడదు మీరు. ఓకే, వస్తుందో ప్రింట్ అవుతుంది లేదని చూస్తున్నాను. ప్రింట్ వస్తుంది, అదే ఫేజ్ కదా. కార్డ్స్కి వెళ్ళండి, లిస్ట్ గ్రూప్ కింద ఉంది చూడండి కార్డు. కిందికి రండి. ఏదో ఒక కార్డు తీసుకోండి. బేసిక్ గా టెక్స్ట్ కార్డ్ సక్సెస్. మీకు బ్లాక్ పెట్టారు కదా, బ్లాక్ కి మ్యాచ్ అయ్యే కలర్ ఏదైనా తీసుకోండి. అర్థం కాలేదు. ఏదో కలర్ తీసుకోండి, బ్లాక్ కలర్ పెట్టారు కదా పైన, ఓకే. బ్లాక్ కి మ్యాచ్ అయ్యే కలర్ ఏదైనా తీసుకోండి. సైడ్ బార్ కి వైట్ కలర్ తీసుకోమాకండి, మరి టెక్స్ట్ అర్థం కాదు మీకు ఏం రాస్తున్నారు. కలర్ ఓకే. ఏదేదో కలర్ తీసుకోండి. అక్కడికి వెళ్ళి పేస్ట్ చేయండి. కాలమ్ డి3లో ఒక 5 పెట్టండి, 5 టైమ్స్ పేస్ట్ చేయండి. ఇంకో 5 టైమ్స్ పేస్ట్ చేయండి. మొత్తం కాపీ చేసి ఇంకొకసారి పేస్ట్ చేయండి. అంటే మనకి సైడ్ బార్ ఎక్కువ ఉంటుంది కదా. అవుట్పుట్ చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. ఇన్స్పెక్ట్ క్లోజ్ చేసేయండి, ఇన్స్పెక్ట్ అవసరం లేదు మనకి. ఏంటి ఒకసారి మళ్ళీ రిఫ్రెష్ 5 వచ్చాయి, 10 కదా. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే లోకల్ స్టోరేజ్ స్టోరేజ్ మండే చెప్తాండి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది క్లిక్ చేసి సైడ్ పేజెస్ రావాలి. ఇక్కడ మార్చండి కంట్రీస్. ఫస్ట్ ఎక్కడ? మంది కోర్స్ నేమ్, ఈ హెడ్డింగ్స్ మార్చండి, ఈ హెడ్డింగ్స్ మార్చండి. మీరు చెప్పండి, నేను నోట్ చేసుకుంటా. నోట్ చేసుకుని లేదు లేదు, నేను చెప్తాను, చిల్డ్రన్స్ కేటగిరీ వస్తుంది ఇక్కడ, అందుకని. ఓకే. ఫస్ట్ కంట్రీస్ స్టేట్స్ పెట్టండి. కంట్రీస్ స్టేట్ అండి హెడ్డింగ్. ఇప్పుడు ఏదో ఒకటి మార్చండి, కంట్రీస్ స్టేట్స్. దీంట్లోనా? లైన్ నెంబర్ 25లో కార్డ్ తీసేసి అక్కడ H2 తీసుకున్నా. ఇన్ఫో కార్డ్ ఒకటి తీసేసేయండి. ఇన్ఫో కార్డ్ ఒకటి, మళ్ళీ డిజైన్ పోతుంది. ఇన్ఫో కార్డ్ అని టెక్స్ట్ ఉంది కదా, అది తీసేసి ఓకే. లెస్ దాన్ మిస్ అయింది చూడండి. లెస్ దాన్ మిస్ అయింది చూడండి, లెస్ దాన్ పెట్టండి అక్కడ. మధ్యలో కంట్రీస్ అని పెట్టండి, కిందేమో స్టేట్స్ అని రాయండి. ఓకే, కింద దాంట్లో స్టేట్సా? ఇప్పుడు దీన్ని క్లిక్ చేయాలి కాబట్టి కంట్రీస్ ని స్టేట్స్ ని యాంకర్ ట్యాగ్ లో రాయండి. యాంకర్ ట్యాగ్ లో పెట్టి హెచ్ లో పెట్టేసేయండి. క్లిక్ చేయాలి కదా, క్లిక్ బుల్ రావాలి కదా, అంటే యాంకర్ ట్యాగ్ పెట్టింది కదా. క్లాస్ టెక్స్ట్ వైట్ ఇవ్వండి. యాంకర్ ట్యాగ్ అంటే మళ్ళీ టెక్స్ట్ కలర్ బ్లూ వస్తుంది. టెక్స్ట్ వైట్ అని కూడా రాయండి ఒకసారి మీరు. ఓకే, రాస్తా.
డైరెక్ట్ బాడీలో రాసాయిన కలర్ ఇక్కడ ఇక్కడ డ్యూలో రాసాయి. తర్వాత క్లాస్ ఈక్వల్ టెక్స్ట్ వైట్ అని రాయండి. అంకే తగ్గకు రాయాలి అక్కడ రాస్తే అప్లై అవ్వదు. స్పేస్ ఇచ్చి క్లాస్ ఈక్వల్ టెక్స్ట్ వైట్ అని తీసుకోండి. క్లాస్ అంటే సిఎల్ఎస్ రాస్తారా, సిఎల్ఏఎస్ఎస్ రాస్తారా? రాస్తున్నది ఎంటర్ కొట్టడానికి 4 ఎంటర్ కొడితే బ్యాక్ వెళ్ళిపోయింది అది. ఈక్వల్ టు టెక్స్ట్ వైట్ అని రాయండి. స్పేస్ ఇవ్వండి దానికి దీనికి మధ్యలో. క్లాస్ కను డబుల్ కోట్స్ డబుల్ కోట్స్ ఉన్నాయి దానికి మధ్యలో స్పేస్ ఇవ్వండి. ఓకేనా? టెక్స్ట్ వైట్ రాయండి. అయ్యో నేను స్పేసెస్ అంత అక్కడ కాదు. అర్థం కాల. హెచ్డిఎఫ్ మధ్యలో అటాచ్ ఉంది కదా హెచ్డిఎఫ్ క్లాస్ మధ్యలో స్పేస్ ఇవ్వండి అన్న. పేస్ట్ చేసి కంట్రీస్ కూడా పెట్టండి పైన. కంట్రీస్ కూడా పెట్టండి. ముందు క్లోజర్ సంకటాక్ డిలీట్ చేసుకోండి. సో ఇక్కడ మనకి హెచ్డిఎఫ్ కాదు కదా రౌటర్ లింక్ కదా, రౌటర్ లింక్ అంటాయండి హెచ్డిఎఫ్. ఓకేనా? అది కాదు రౌటర్ లింక్ అది ఉండదు చూసేయండి. ఏం చేస్తారంటే స్టేట్స్ కంట్రీస్ అండ్ 2 కాంపోనెంట్స్ క్రియేట్ చేయండి. అర్థం కాల. స్టేట్ అండ్ కంట్రీ అండ్ 2 కాంపోనెంట్స్ క్రియేట్ చేయండి. కాంపోనెంట్స్ క్రియేట్ చేయండి కింద ఎన్జీజీసీ కాంపోనెంట్ క్రియేట్ చేయండి. ఓకే ఇక్కడ రౌటింగ్ ఓపెన్ చేయండి అంతలో. ఇక్కడ మర్చిపోయాను ఎన్జీజీసీ స్టేట్ అని కూడా రాయండి ఒకేసారి. జీకి స్పేస్ కాదు స్టేట్. అందులోకి రౌటింగ్కి వెళ్ళేసి రౌటింగ్కి వెళ్ళండి ఫైల్. ఈ అడ్మిన్ లేవునా? ఇప్పుడు ఏంటిది కంట్రీస్ స్టేట్స్ కదా, క్లిక్ చేస్తే కంట్రీస్ కి స్టేట్స్ కూడా మనకి సైడ్ బార్ టాప్ నవ్ రావాలి కదా. అవును. అందుకని అడ్మిన్ కి 2 చిల్డ్రన్స్ గా రాయండి. కామా చిల్డ్రన్స్ అడ్మిన్ కి చిల్డ్రన్స్ రాయండి. వీటిని అంటే దీని లోపల రాయాలా? లోపల కామా చిల్డ్రన్స్ అంతే కదా. దీని కోలన్ ఎరే సింబల్ ఎరే సింబల్ ఎరే సింబల్ బ్రేస్ క్లోజ్ అవ్వాలి చూడు, పాత మిస్ అయింది. అడ్మిన్ బ్రేస్ క్లోజ్ అవ్వలేదు. ఓకే ఫ్లవర్ బ్రేస్ పెట్టండి తీసుకొని. ఇందులో 2 ఆబ్జెక్ట్స్ కాపీ పేస్ట్ చేసి ఒకటేమో స్టేట్ ఒకటేమో కంట్రీస్ పెట్టండి. స్టేట్ కంట్రీ స్టేట్ కాంపోనెంట్ స్టార్ట్ చేయాలి, హెరిట్ అవుతుంది. కిందేమో కంట్రీస్ కాంపోనెంట్. కంట్రీ కంట్రీ స్పెల్లింగ్ తప్పు కూడా. కంట్రీ కాంపోనెంట్
కంట్రీ స్టేట్ కదా. అవును. ఇప్పుడు దీన్ని రౌటర్ లింక్ లో మెన్షన్ చేయండి, అడ్మిన్ కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్. రౌటర్ లింక్ లో అడ్మిన్, రౌటర్ లింక్ వెళ్ళండి, అక్కడ స్లాష్ అడ్మిన్ స్లాష్ కంట్రీ స్లాష్ అది రాయండి, ఇక్కడే లైన్ నెంబర్ 25 లో స్లాష్ కంట్రీ స్లాష్ స్టేట్ అని రాయాలి కదా. ఓకే, రాసా. షుగర్. ఓకే, ఆ. ఇప్పుడు కంట్రీ స్టేట్ అని రాశారు కదా, ఇప్పుడు ఒకసారి వెళ్ళి క్లిక్ చేయండి ఒకసారి అక్కడ. ఎక్కడండి? ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూడండి, క్లిక్ చేసి చూడండి పేజెస్ ఓపెన్ అవుతున్నాయో లేదో. రీఫ్రెష్ చేయండి, పేజెస్ అన్ని సేవ్ చేసే ఉన్నాయా? సేవ్ చేసాను. క్లిక్ చేయండి ఏదో ఒకటి. ఇప్పుడు కంట్రీస్ క్లిక్ చేయండి, కంట్రీస్ కాంపోనెంట్ డాట్ యాంకర్ క్లిక్ అవుతలేదు. స్టేట్ కూడా క్లిక్ చేయండి, యాంకర్ ట్యాగ్ పెట్టలేదా? పెట్టాను కదా. సరే వెళ్ళండి, ఫ్లెక్సిబుల్ రావట్లేదు ఏంటి అక్కడ? ఇదిగోండి, యాంకర్ ట్యాగ్ రాసా కదా ఇక్కడ. రౌటర్ ఎల్ క్యాపిటల్ రౌటర్ లింక్. నేను చెప్తున్నా మీకు మల్టిపుల్స్ వాట్స్ వచ్చేప్పుడు ఫస్ట్ లెటర్ క్యాపిటల్ రాయండి అని. ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అయితే అలవాట్ చేసుకోమని అందుకే మిమ్మల్ని. ఓకే. సేవ్ అవుట్పుట్ చూడండి. సో మీకు ప్రింట్ అవ్వట్లేదు కానీ డేటా కంట్రీస్ వర్క్స్ స్టేట్ వర్క్స్ అని రావాలి కదా. అవును. ప్రింట్ అవ్వట్లేదు అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఎప్పుడైనా పేరెంట్ చైల్డ్ కాన్సెప్ట్ వాడినప్పుడు పేరెంట్ లో రౌటర్ అవుట్లెట్ పెట్టాలి, మనం పెట్టలేదు కదా. అవును. సో అక్కడికి వెళ్ళేసి రౌటర్ అవుట్లెట్ పెట్టాలి, పెట్టు. ఎక్కడండి? దీంట్లోనా? అడ్మిన్ కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్ లో లైన్ ఇప్పుడు నీకు రిమైనింగ్ డేటా ఏ కాలం లో ప్రింట్ అవ్వాలి? కాలం 9 లో ఏమవ్వాలి? డేటా ప్రింట్ అవ్వాలి అంతే కదా. అవును. కాలం 9 లో నీకు డేటానే కదా ప్రింట్ అవ్వాల్సింది. కిందికి రా, కాలం 9కి వెళ్ళు, కాలం 9 కిందికి రా. 1 సెకండ్. కాలం 9 లో నీకు ఆ పక్కన స్పేస్ లో నీకు ఏదైతే ట్యాబ్ క్లిక్ చేస్తో దానికి రిఫరెన్స్ డేటా నీకు ప్రింట్ అవ్వాలి కదా. అవును. ఏంటంటే ఇప్పుడు మనం ఎప్పుడైనా పేరెంట్, ఇప్పుడు ఏంటి మన ఇక్కడ అడ్మిన్ అనేది పేరెంట్, రిమైనింగ్ స్టేట్ అండ్ కంట్రీ ఏమో చిల్డ్రన్స్ కదా. అవును. ఇప్పుడు మనం అడ్మిన్ లో నీకు ఆ డేటా ఎక్కడైతే ప్రింట్ అవ్వాలో పేరెంట్ లో అక్కడ రౌటర్ అవుట్లెట్ పెట్టాలన్నమాట. ఆల్రెడీ మనం హోమ్ లో పెట్టాము అలానే, అందుకే ఇక్కడ కూడా రౌటర్ అవుట్లెట్ అని రాయాలి. స్మాల్ రాయండి, క్యాప్స్ లో కాఫ్ చేయి, రౌటర్ మైనస్ అవుట్లెట్ క్లోజ్ చేయి, చేసి అవుట్పుట్ చూడు. ఇంకా ఎర్రర్ వచ్చింది ఏంటి? ఓకే, అవుట్పుట్ చూడు. క్లిక్ చేయి, కంట్రీస్ స్టేట్స్ క్లిక్ చేయి. అంటే దాంట్లో ఏం లేదు కదా డేటా. కంట్రీ వర్క్స్ స్టేట్ వర్క్స్ ఉంటుంది చూడండి కావాలంటే. అర్థం కాల. కంట్రీ వర్క్స్ స్టేట్ వర్క్స్ అని ఉంటుంది చూడండి, ఓపెన్ చేయండి కావాలంటే. కంట్రీస్ కంట్రీ కంట్రీ వర్క్ అని ఉంటుంది, వర్క్ WRK డిఫాల్ట్ గా ఇస్తారు మనకి వాళ్ళు కింద స్టేట్. ఓకే. మనం క్లిక్ చేసినప్పుడు రావట్లేదు కదా. కదా రౌటర్ అవుట్లెట్ స్పెల్లింగ్ కరెక్టేనా? ఒకసారి హోమ్ కి వెళ్ళండి, హెడర్ ఓపెన్ చేయండి, హెడర్ కాంపోనెంట్ డాట్ HTML ఓపెన్ చేయండి. కిందికి రండి, ఇందులో రౌటర్ అవుట్లెట్ ఇక్కడ కింద పెట్టుంటారు కదా, కిందికి వచ్చి చూడండి. చూడండి రౌటర్ అవుట్లెట్ పెట్టారు కదా ఇక్కడ లైన్ నెంబర్ 57. అవును. అది కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయండి, ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఉందేమో చూద్దాం. రౌటింగ్ పేజ్ సేవ్ చేశారా? అర్థం కాల. రౌటింగ్ పేజ్ సేవ్ చేశాను కదా, ఇదిగోండి చేసాం కదా. ఓకే ఓకే. కామా తీసేయండి కంట్రీ దగ్గర 32 లైన్ లో లాస్ట్ లో కామా పెట్టారు చూడండి, తీసేయండి. 34 అంతే. పేస్ట్ చేయండి అక్కడ. ఇప్పుడు కన్సోల్ ఏమైనా ఎర్రర్ వచ్చిందేమో.
ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ ఏంటి చూడు, కాంట్ మ్యాచ్ అని, అంటే నువ్వు రౌటింగ్ లో ఇచ్చింది ఇక్కడ ఇచ్చింది మ్యాచ్ అవ్వలేదు. రౌటింగ్ లోకి వెళ్ళు. ఇక్కడేమో CUNTRY ఇచ్చే స్టేట్ ఇచ్చావు. ఒకసారి అడ్మిన్ కాంపోనెంట్ డాట్ HTMLకి వెళ్ళు. అడ్మిన్ కాంపోనెంట్ డాట్ HTML పైకి వెళ్ళి రౌటర్ లింక్ లో ఏమి ఇచ్చావు? ఓకే, ఇక ఏంటంటే నీకు అడ్మిన్ తర్వాత రావాలి కాబట్టి /admin అని ఇవ్వాలి. /admin/country ఇవ్వాలి. 25 ఇచ్చాను కదా. /admin కూడా ఇవ్వు. అడ్మిన్ తర్వాత కదా కంట్రీస్ రావాల్సింది, ఇవ్వాలి తప్పదు. /admin ఓకే ఓకేనా? అట్లానే ఇవ్వు. అయిపోయింది. admin/admin/country admin M is central. సేవ్ అవుట్పుట్ ఇప్పుడు వచ్చింది. ఓకేనా? ఓకే ఒకసారి నువ్వేం చేస్తావు అంటే ఈ గ్యాప్ లో ఒకసారి URL లో /admin/state తీసే హోమ్ పేజ్ రా, లోకల్ హోస్ట్ 4200. నాకు రేపు టాస్క్ ఏం చేస్తావంటే మార్నింగ్ మండే కల్లా నువ్వు నిన్న జాబ్స్ కెరియర్స్ చేసావు కదా, ఆ రెండు వేరియబుల్స్ లో స్టోర్ చేసేసి చేయాలి రెండింటిని. ఓకే అంటే ఎట్లా నాకు అర్థం కాలేదు. కోర్సెస్ చేసావు చూడు డైనమిక్ గా, మీరు వేరియబుల్స్ లో స్టోర్ చేయడం డైనమిక్ చేశారు కదా, అలానే జాబ్స్ అండ్ కెరియర్స్ కూడా చేయండి. ఓకేనా? సో అంటే దీనికి డైరెక్ట్ చేయడానికి ఏం లేవు కదా. ఏముంది, టేబుల్ 4 కాలమ్స్ ప్రింట్ చేయండి. ఎలా అయితే మీరు ఇందులో ఉన్న డేటా అంతా వేరియబుల్ లో స్టోర్ చేయండి, ఆబ్జెక్ట్ లో, ఎరేలో విత్ ఇన్ ద ఆబ్జెక్ట్స్ లో. ఓకే స్టోరింగ్ ద డేటా ఏం చేస్తారంటే రిట్రీవ్ చేయండి. మీరు గెట్ చేసుకొని డేటాని ఫర్ లూప్ ద్వారా ఫర్ వాడతాం కదా మనం, NG ఫర్ యూస్ చేసి TR ని డైనమిక్ చేయండి. ఒక 4-5 కాలమ్స్ ని యాడ్ చేయండి. ఓకే ఎక్స్ట్రా తీసుకున్నా ఇంకా డేటా ఎక్స్ట్రా తీసుకోండి. అలానే కెరియర్స్ కూడా 5-6 జాబ్ ఆపర్చునిటీస్ ప్లేస్ చేయండి అందులో. ఓకే ప్లేస్ చేసేసి దాన్ని డైనమిక్ చేయండి. ఓకేనా? వేరియబుల్స్ స్టోర్ చేయండి సేమ్ అలానే. ఓకే సో అంటే మనం సైన్ ఇన్ చేసినట్టు చేయమంటారు అంతేనా? సైన్ ఇన్ కాదు, కోర్సెస్ ఓకే కోర్సెస్ చేసినట్టు చేయమంటారా? కోర్సెస్ చేసినట్టు చేయాలి. అంటే వేరియబుల్స్ స్టోర్ చేసుకొని డేటా ప్రింట్ చేయడం. ఓకే సో అంటే ఒక దాని నుంచి చేసుకుని ఒకటి ఇస్తే ఆటోమేటిక్ వచ్చేటట్టు. మల్టిపుల్ అంటే ఇప్పుడు నాకు 10 జాబ్స్ ఉన్నాయి, 10 జాబ్స్ నేను డిస్ప్లే చేయాలా, నేను స్టాటిక్ గా రాయకుండా నాకు అది జావా స్క్రిప్ట్ TS కాంపోనెంట్ నుంచి రావాలి ఆ 10 జాబ్స్ అనేవి. ఓకే సో సేమ్ ఇట్లా ఈ పేజ్ చేసినట్టు చేయమంటారు అంతేనా? చేసినట్టు నాకు ఆ డిజైన్ లో ఆ డేటా కనిపించాలి. మీకు డిజైన్ అను లూప్స్ ఇఫ్ కండిషన్స్ ప్రాక్టీస్ అవడం కోసం అంతే. ఓకేనా? ఓకే నేను లోకల్ స్టోరేజ్ రిమైనింగ్ కాన్సెప్ట్స్ నెక్స్ట్ డే చెప్తాను. ఓకే, ఇంకా గెట్ మెథడ్ అవ్వలేదు, జస్ట్ పోస్ట్ మెథడ్ చెప్పాను మీకు. గెట్ మెథడ్ ఓకే లోకల్ స్టోరేజ్ సెషన్ స్టోరేజ్ చెప్తాను. ఓకేనా? ఓకే బాయ్. థ్యాంక్ యూ.